Hello guys, welcome to my channel. నా పేరు రాహుల్, షీ ఇస్ మిస్ సమ్మ అండ్ యు ఆర్ వాచింగ్ ఏకాకి ముచ్చట్లు. యాక్చువల్ గా ఓడిసీ రావాల్సింది, కాకపోతే సిజే వర్క్ నడుస్తుంది. సో వచ్చిన అంటే ఇంకా ఎడిటింగ్ కాలేదు, ఎడిటింగ్ అయినా కట్ చేస్తాండి. చేయలేదు ఎందుకంటే వాడు సినిమా చూడలేదు. మ్యాటర్ వాడు ఏదో ట్రై చేస్తున్నాడు, ఇది కట్ చేస్తాను. ఓకే, టుడే వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ మూవీస్ విచ్ వి వాచ్డ్ ఆన్ టీవీ. అంటే టీవీలో చూసిన మూవీస్ గురించి మాట్లాడదాం. ముందు మూవీస్ గురించి డిస్కస్ చేసే ముందు, లేకపోతే మూవీస్ లిస్ట్ అవుట్ చేసే ముందు, వాట్ ఈస్ ద రిలేషన్ విత్ యువర్ టీవీ? అంటే టీవీ చిన్నప్పటి నుంచి నువ్వు చూసేదానివా, లేకపోతే బోర్డ్స్ ఎగ్జామ్ వల్ల, లేకపోతే ఎడ్యుకేషన్ మీద, మీ స్టడీస్ మీద ఫోకస్ తప్పిపోతుందని మీ ఇంట్లో వాళ్ళు కట్ చేసింది టీవీ? ఎలా ఉంది టీవీ చూసేదాని వల్ల? సోషల్ ఎగ్జామ్ ముందు రోజు కూడా జబర్దస్త్ చూసిందండి నేను. అంటే బేసిక్ గా ఏంటి అని అంటే, నేను ఈ మ్యూజిక్ వీటన్నిటికీ తిరిగేదాన్ని కాబట్టి నాకు మార్నింగ్ ఆ బ్యాలెన్స్ అన్నది చిన్నప్పటి నుంచి నేర్పారు. సో కాకపోతే సినిమా సినిమా అన్నది నేను లైక్ మన మన పాత అప్పుడు మాకు ఇంట్లో డివిడి ప్లేయర్ అట్లా ఏం లేదు. సో టీవీ వచ్చిన సినిమా మదర్ ఇన్ఫ్లుయెన్స్, లైక్ డాడీ ఇన్ఫ్లుయెన్స్ హిందీ సినిమాల మీద ఎంత ఉందో, మదర్ ఇన్ఫ్లుయెన్స్ తెలుగు సినిమాల మీద అంత ఉండేది. సో ఇంజనీరింగ్ కి ముందు వరకు కూడా మై మామ్ షోడ్ మీ ఆల్ విశ్వనాథ్ గారి సినిమాలు. ఇప్పుడు మనకి అప్పట్లో సాగర సంగమం కానీ, స్వర్ణ కమలం కానీ, ఇవన్నీ మనకి స్వర్ణ కమలం ఐ థింక్ ఈటీవీలో వచ్చేది, సాగర సంగమం మనకి జెమినీ టీవీలో వస్తుంది. టీవీ ఇస్ లైక్ అ వెరీ వెరీ బిగ్ ఇంపాక్ట్. బట్ టీవీలో కూడా దేర్ వర్ సెలెక్టివ్ మూవీస్ దట్ ఐ వాచ్డ్. టీవీలో నీకు ఎప్పుడు ఒక వెయిటింగ్ ఉంటుంది. సో ఆ వెయిటింగ్ వల్ల నీకు చాలా, నువ్వు సినిమా చూస్తున్నప్పుడు యుల్ బి మోర్ సాటిస్ఫైడ్. నీకు బాగా గుర్తు, మనకి యూట్యూబ్ అప్పుడు లేదు. కలేజా సినిమా ఫస్ట్ టైం టీవీలో వస్తుంది, అప్పుడు బాగా ఫ్లాప్ అయింది కదా మనకి. కలేజా ఫ్లాప్ కదా, అది టీవీలో జెమినీ టీవీలో వేస్తున్నప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం మనం 1 వీక్ నుంచి వెయిట్ చేసాం ఆ సినిమాకి. I was in 4 years చిన్న కాబట్టి, చిన్నవాడమేమో అప్పుడు. నేను కరెక్ట్ గా 7th or 8th క్లాస్. కలేజా సినిమాకి అసలు 10 days ముందు జెమినీ టీవీలో వేస్తూనే ఉండేవారు అడ్వర్టైజ్మెంట్స్. సో అప్పుడు ఇంకా నేను, అన్నయ్య కోకో కోలా తెచ్చుకొని, చిప్స్ ప్యాకెట్లు తెచ్చుకొని, మా మమ్మీ ఏదో ఫ్రైడ్ రైస్ చేసింది, ఫ్రైడ్ రైస్ మంచూరియా అవన్నీ చేసింది. సాయంత్రం ఈవినింగ్ 6 o'clock కి స్టార్టింగ్ కాఫీ, మమ్మీ డాడీ కాఫీ, నేను అన్నయ్య కోకో కోలా, చిప్స్ తో స్టార్ట్ చేసి డిన్నర్ తో ఎండ్ చేసి సినిమా కలేజా చూస్తాం. సో ఇట్ హ్యాడ్ లైక్ అందరం కలిసి చూసేవాళ్ళం కదా, ఎవడి ఫోన్ వాడిది కాదు కదా. సో ఇట్ వాస్ లైక్ గ్రేట్ టైం అన్నమాట నాకు. ఇంచుమించు అంతే, కాకపోతే కొంచెం ఎక్కువ ఉంటారు అనమాట. సో టీవీ లైక్ నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు, గ్రోడ్ అప్ స్టేజ్ వరకు నేను టీవీ చాలా చూస్తాను. యాక్చువల్గా చెప్పాలంటే మా ఇంట్లో టీవీ వచ్చింది నేను పుట్టినాకనే అట. ఈ రోజు నేను మా మమ్మీని అడిగాను, అంటే నేను పుట్టిన సందర్భంగా సంతోషంతో టీవీ తీసుకున్నారు. సో అప్పటి నుంచి టీవీ నడుస్తూనే ఉంది. అండ్ నేను అంటే పెరిగింది జాయింట్ ఫ్యామిలీలో కాబట్టి వేరే వేరే పర్సన్స్ ఉంటారు, వేరే వేరే ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, అండ్ అందరికి టేస్ట్ వేరే వేరే ఉండేది. కాబట్టి నేను చిన్న ఉండేవాడిని, నేను టీవీ ముందు మాత్రమే కూర్చునేవాడు. రిమోట్ అనేది మా డాడీకి, మా అమ్మమ్మకి, మా మదర్ కి, అన్నమ్మకి, అంకుల్స్ కి, బాబాయ్స్ కి వాళ్ళ చేతిలోనే రిమోట్ ఉండేది. సో వాళ్ళు ఏది పడితే అది చూసేవాడిని. సో నాకు ఇలాంటి జానర్ స్పెసిఫిక్ అనేది చిన్నప్పటి నుంచే లేదు. సో ఎలా అంటే, ఇప్పుడు నాన్నమ్మ వచ్చేసి సీరియల్స్ చూస్తుండే, నేను కూడా మా నాన్నమ్మతో సీరియల్స్ చూసేవాడిని. సో అండ్ మా ఇంటి పక్కన ఉన్న ఒక అక్క ఉండేది. సో తన వల్ల మా ఇంట్లో తెలుగు ఛానల్స్ కానీ, తెలుగు మూవీస్ కానీ చూడడం స్టార్ట్ చేసింది అక్కడ నుంచి. ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళ అక్కడ టీవీ లేకుండే వాళ్ళ ఇంట్లో. మా ఇంటికి వచ్చేసి ఇంట్లో టీవీ చూసేది. సో తన త్రూ నాకు చక్రవాకం కానీ, మొగలి రేకులు కానీ, ఇలాంటి సీరియల్స్ గురించి నాకు ఐడియా వచ్చింది. దాని తర్వాత సినిమాల గురించి ఐడియా వచ్చింది అక్క ద్వారానే. మా డాడీ వచ్చేసి క్లాసిక్స్, హిందీ సినిమా క్లాసిక్ చూసేవాడు. అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర, ఇలాంటి రాజేష్ ఖన్నా, ఇలాంటి క్లాసిక్ చూసేవాడు. అండ్ మా మమ్మీ వచ్చేసి ర్యాండమ్ గా ఏదో ఒక సినిమా పెట్టేది. అంటే ఏం సినిమా నడుస్తుంది, ఏ ఛానల్ ఏం నడుస్తుంది, ఎట్లాంటిది అసలు అర్థం ఏం కాకుండా అలా ఛానల్ పెట్టేసి అట్లా నడుస్తూ ఉండేది. ఏదో ఒక ర్యాండమ్ సినిమా నడిచేది. సో అన్ని జానర్లు కవర్ చేసిన అనమాట. అంటే మొత్తం చిన్నప్పటి నుంచి ఈ రోజు వరకు మొత్తం అన్ని జానర్లు, అన్ని సీరియల్లు, అన్ని సినిమాలు, యు నేమ్ ఇట్, ఎవ్రీథింగ్ ఐ సా బికాస్ ఆఫ్ దిస్ జాయింట్ ఫ్యామిలీ, ద పర్స్పెక్టివ్స్ ఆఫ్ వాచింగ్ దిస్ మూవీస్ అండ్ టీవీ. సో నాకు టీవీ గురించి నాకు చాలా అటాచ్మెంట్ ఉంది. అండ్ ఇన్ఫాక్ట్ చెప్పాలంటే మా ఇంట్లో ఇంకా డిష్ టీవీనే నడుస్తుంది. మేము ఇంకా డిటిహెచ్ సెటప్ బాక్స్ పెట్టుకోలేదు. మేము ఇంకా లోకల్ డిష్ ఛానల్సే పెట్టుకుంటున్నాం.
స్పెసిఫికల్ గా మెమొరీ వాచింగ్ అంటే టీవీలో అంత ఆ వాచింగ్ మెమొరీ అంటే నాకు సంక్రాంతి టైంలో జెమినీ టీవీలో రోబో సినిమా వచ్చింది. ఆ రోజుల్లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ అనుకుంటా పెద్ద ఒక ఎపిక్ అంటే డ్రామా ఈవెంట్ మూవీస్ అన్ని జెమినీ టీవీస్ లో వేసేవాడు కదా. అవును. అది సంక్రాంతి టైంలో రోబో వేసిండు. సో పొద్దున్న మొత్తం తొందరగా రోబో 10 వస్తుంటే మాది 9 వరకు పూజ అయిపోయింది. అంటే నేను చాలా తొందరగా అయిపోవాలి రజనీకాంత్ సినిమా వస్తుంది, అయిపోవాలి రోబో ఆట 70 days ఆడింది సినిమా థియేటర్ కి తీసుకెళ్ళమంటే డాడీ వద్దు వద్దు అని అన్నాడు. నేను ఏడ్చిన, టీవీలో వస్తుంది ఈసారైనా మంచిగా చూద్దాము అంటే లొల్లి చేసి 10 కంటే 9:30 వరకు పూజ అయిపోయింది, కూర్చున్నాం. అండ్ మధ్యలో ఇది ఇస్ వెరీ స్పెషల్ అంటే సినిమా మధ్యలో బ్రేక్స్ వచ్చేవి. ఒక 5 minutes 10 minutes బ్రేక్ వచ్చేవి. అవును. ఆ బ్రేక్ ఏమైనా సామాన్లు తేవాలన్నా, కిరాణాకు పోయి ఏమైనా తేవాలంటే ఉరుక్కుంటా పోయి డబ్బులు ఇచ్చి అది ఇవ్వాలి అవును. సినిమా వస్తుంది అనేసి ఉరుక్కుంటూ వచ్చి తెచ్చేవాడిని. నాకు ఎట్లా అంటే ఇట్స్ ఇట్స్ నాట్ అబౌట్ లైక్ టీవీ అని అట్లా కాదు. నాకు అదే సేమ్ మా ఇంట్లో కూడా ఇంకా ఈ టీవీ 9 న్యూస్‌లు ఏబిఎన్ ఇవే చూస్తూ ఉంటారు. మేము ఇంకా పెద్ద ఓటీటీ వైపు అట్లా షిఫ్ట్ అవ్వలేదన్నమాట. సో మా మమ్మీ రీసెంట్‌గా ఫీఫా వరల్డ్ కప్‌కి నాకు ఆ ఛానెల్ సబ్స్క్రైబ్ చేయమని గోల. అమ్మ అదేంటమ్మా జీ5 ఉంది కదా! అందులో చూడండి. లేదు లేదు నాకు టీవీయే ఇష్టం. అర్ధరాత్రి టీవీలో లేచి చూస్తా. సో బికాజ్ నాన్న లైక్ వైల్ హి వాస్ ఇన్ దిస్ వరల్డ్ అర్ధరాత్రి మా మమ్మీ కరెక్ట్ గా ఫీఫా స్టార్ట్ అయ్యే ముందు జంతికలు చేసి పెట్టేదన్నమాట. సో అర్ధరాత్రి నాన్న లేచి చూడడానికి చూసేవారు డాడీ నుండి మమ్మీ. అప్పుడు భలే వాళ్ళ రాత్రి ఆకలైతే జంతికలు తినడానికి. సో అట్లా ప్లాన్డ్ అన్నమాట. అంటే ఫీఫా స్టార్ట్ అయ్యే ముందు వారం మమ్మీ వర్కింగ్ కాబట్టి ముందు వారం సాటర్డే సండే కూర్చొని గవ్వలు జంతికలు అన్ని మమ్మీ చేసి పెట్టేది. ఫీఫా స్టార్ట్ అవ్వగానే డాడీ మమ్మీ ఇట్లా చిన్న ప్లేట్లలో స్నాక్స్ పెట్టుకొని తినేవారన్నమాట. అంటే కలిసి చూసేటప్పుడు కూడా రిమోట్ కోసం నాకు అన్నయ్యకి గొడవలు అయ్యేవి. నేను ఎంత పెద్ద నేను మా అన్నయ్య ఆల్మోస్ట్ 8 years డిఫరెన్స్ నాకు మా అన్నయ్యకి. బట్ స్టిల్ రిమోట్ కోసం మేము ఇద్దరం కొట్టుకునేవాళ్ళం. నాకు ఒక ఎక్స్‌పీరియన్స్ చెప్తా. ఫస్ట్ చెప్పాగా 'కలేజా' సినిమా అట్లాగే బాగా ఫుల్ ప్లాన్ చేసాము అది ఇది అని. ఇంకోటి 'అరుంధతి'. 'అరుంధతి' సినిమా అప్పుడు చాలా చిన్న పిల్లని నేను. చాలా చిన్న పిల్ల. అసలు ఇంక అప్పట్లో ఏ రేటెడ్ కదా! 'అరుంధతి' ఈస్ ఏ రేటెడ్ కదా! కాకపోతే నేను హైట్ ఉండేదాన్ని కాబట్టి సినిమా థియేటర్‌లో అలౌ చేస్తారని మా నాన్న తీసుకెళ్ళిపోయారు. అప్పుడే ఫస్ట్ ఐనాక్స్ అన్నది విజయవాడలో వచ్చింది అప్పుడే. నాన్న చిన్నపిల్ల అండి అంటే, వాట్ ఈస్ యువర్ ఏజ్ అంటే విచ్ క్లాస్ ఆర్ యూ స్టడీయింగ్ అని చెప్తే ఐయామ్ స్టడీయింగ్ థర్డ్ క్లాస్. అదేంటి సార్ అలౌ చేయలేం సార్ అంటే, అయ్యో పాప చిన్నపిల్ల కదండీ అని నన్ను అలౌ చేయలా. చేశారు. కానీ పడుకొని పోయానో ఏదో అయింది. ఆ రోజు 'అరుంధతి' సరిగ్గా చూడలేదు. అయితే మా అన్నయ్య ఫుల్ హైప్ అన్నమాట. 'అరుంధతి సినిమా వస్తుంది. సినిమా వస్తుంది.' నేను ఇట్లా ఒక పెద్ద దిండు మా అమ్మ పక్కన ఇట్లా చెయ్యి పట్టుకొని 'అరుంధతి' సినిమా చూసానన్నమాట టీవీలో. అన్నయ్య లైట్లు ఆర్పేసేసాడు. డాడీ ఏమో బయట నుంచి తీసుకొచ్చారు ఫుడ్ ఆ రోజు. ఇక్కడికి మమ్మీని ఎళ్ళనివ్వలా. బ్రేక్‌లో మమ్మీ అరే ఇప్పుడు కిచెన్‌లోకి ఎళ్ళొస్తానురా డాడీకి ఏదో తీసుకొస్తానురా ఏమి లేదు అమ్మ నువ్వు ఇక్కడ కూర్చొని 'అరుంధతి' చూడాలి. సో 'అరుంధతి' ఈస్ వన్ ఎక్స్‌పీరియన్స్ దట్ ఐ కెన్ నెవర్ ఫర్గెట్. ఎవ్రీ సాటర్‌డే దిస్ ఇస్ లైక్ దిస్ బ్యూటిఫుల్ థింగ్ వి యూజ్డ్ టు హావ్. బయట నుంచి ఫుడ్ నలుగురం కూర్చొని లైక్ ఈవినింగ్ 6:00 టు నైట్ 10:00. ఆ బ్రేక్ ఎళ్ళినప్పుడు పక్కన ఇప్పుడు మాకు ఫుడ్ తీసుకొస్తే అప్పట్లో స్విగ్గీ, జొమాటోలు ఏం లేవుగా. డాడీ రెస్టారెంట్ అంకుల్‌కి ఫోన్ చేసి ఇట్లా దోస రెడీ చేయండి, అది రెడీ చేయండి అని చెప్తారు. ఏం లేదు జెట్ స్పీడ్. డాడీ పర్లేదు ఏం మిస్ అయినా పిచ్ లైట్ లేదు. కానీ డాడీ కూడా వెళ్ళకూడదు. నేను కూడా వెళ్ళాలి. ఫాస్ట్ ఫుడ్ రెడీ. అయ్యో! ఏంటి అయిపోయిందా అని చెప్పి పరిగెత్తుకుంటూ మళ్ళీ వెనక్కి వచ్చేయడం. అంటే చాలా ప్రాపర్ చైల్డ్‌హుడ్ అన్నమాట అది మాత్రం. టీవీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఫస్ట్ ఈ టాపిక్ ఎందుకు వచ్చింది అనేది ఇంకా చాలా ఇంపార్టెంట్. అక్కడ నుంచి మొత్తం మూవీస్ గురించి స్టార్ట్ చేద్దాం. సో రీసెంట్ గా లైక్ ఇప్పుడు చెప్పినట్టు నా ఇంట్లో ఇంకా డిస్టేబుల్ నడుస్తూ ఉంటది. సో రీసెంట్ గా జీ సినిమాస్ లో అతడు వచ్చింది. లైక్ ఐ వాస్ కన్ఫ్యూజ్డ్ ఎందుకంటే జీ సినిమాలో రాకూడదు అతడు మా టీవీలో రావాలి కదా. చిన్నప్పుడు అదే అంటున్నాను. చిన్నప్పటి నుంచి మా టీవీలోనే వస్తుంది. మా టీవీలోనే రావాలి కదా. జీ సినిమాస్ లో ఎందుకు వచ్చిందంటే అప్పుడు మళ్ళా గూగుల్ చేసి చూసినంటే ఇప్పుడు మూవీస్ మనము లీజ్ తీసుకుంటారు కదా 20 years కోసము
దిల్ రాజు టెలివిజన్ చెప్పాడు. రైట్స్ అన్ని మా టీవీలో టెలివిజన్ రైట్స్ ఇచ్చారు. తర్వాత 20 ఇయర్స్ మొత్తం అయిపోయినాక అది మళ్ళీ జీ తెలుగు వాళ్ళు కొనుక్కున్నారనమాట. సో అప్పుడు తెలిసిన అంటే అది మూవీ చూసేటప్పుడు లైక్ వీఆర్ గ్రోన్ సో ఫాస్ట్ దట్ 20 ఇయర్స్ హాస్ కంప్లీటెడ్ లైక్ దిస్. లైక్ చిన్నప్పటి నుంచి అతడు చూసుకుంటూ చూసుకుంటూ మా టీవీ మనకు గుర్తుండిపోయి మా టీవీలోనే వచ్చేది, మా టీవీ గుర్తుండిపోయి అట్లా మనకు చైల్డ్హుడ్ మెమొరీ ఒక స్టాంప్ ఉంటది కదా, ఒక మెమొరీ ఉంటది మా టీవీ గురించి, అది అతడు గురించి. సడన్ గా వేరే ఛానల్ లో వస్తే లైక్ ఐ ఫీల్ లైక్ బెట్రేయల్, లైక్ కాసే ఏమైనా యా లైక్ ఎగ్జాక్ట్లీ బెట్రేయల్. నువ్వు వాటితో ఉండేవాడిని, వాడిని వదిలేసి వీనితో ఎందుకు వచ్చినావు, అది ఎగ్జాక్ట్ సేమ్ ఫీలింగ్ సేమ్ నాకు కూడా. యా యా సో యా అతడు లైక్ చూసేటప్పుడు అండ్ రీవిజిటింగ్ అండ్ థ్యాంక్ గాడ్ జీ తెలుగు వాడు కట్స్ ఇయ్యాడు. మా టీవీలో మొత్తం కట్ చేసుకుంటూ చూపించేవాడు లాస్ట్ మూమెంట్స్ లో, లాస్ట్ 2-3 ఇయర్స్ లో మొత్తం కట్ చేసేవాడు. మన జీ తెలుగులో మంచిగా ఎట్లుండేనో అట్లా ఇచ్చిండు. సో మూవీ చూస్తున్నా అండ్ స్టిల్ అతడు మూవీ హ్యాస్ దట్ థింగ్ లైక్ యూ విల్ హుక్ టు దట్ మూవీ. ఇప్పుడు కూడా నువ్వు టీవీలో ఇప్పుడు కూడా పెట్టిన టీవీలో స్టార్ట్ నుంచి ఎండింగ్ వరకు చూస్తావు. లేకపోతే టీవీ కట్ చేయవు, యాడ్స్ వచ్చినా ఈవెన్ వీ హ్యావ్ అటెన్షన్ స్పాన్ తగ్గినా నువ్వు యాడ్స్ వచ్చినా కూడా నువ్వు ఛానల్ మార్చవు, ఆ ఛానల్ అలానే నడుస్తుంటది. లైక్ అతడు లైక్ క్రేజీ రిపీట్ వాల్యూ అండ్ మూవీ కూడా ఎన్నిసార్లు చెప్తున్నారు. దట్స్ మెమొరీ, దట్స్ టీవీ ఎక్స్పీరియన్స్. అది థియేటర్ కోసం ఎన్ని కనెక్ట్ చేసినా ఏం చేసినా కానీ ఫర్ మీ ఇట్స్ టీవీ మూవీ. బొమ్మరిల్లు సినిమా మనకు గుర్తుంది కదా, బొమ్మరిల్లు జీ తెలుగు కొంది అప్పుడు. యా 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 దీవాలి అప్పుడు ప్రీమియర్ అని బొమ్మరిల్లు వేశారు. సో ఆ తర్వాత కొన్నాళ్ళు ఇంకా అదేంటి సడన్ గా జెమినీలో రావడం మొదలు పెట్టింది. నప్పలేదు అసలు నప్పలేదు. జెమినీ వచ్చిందా? జెమినీలో వచ్చింది ఒక రోజు ఒకసారి. ఆ తర్వాత శంకర్ దాదా ఎంబీబీఎస్ అక్కడ జెమినీ టీవీలో పోయి జీ తెలుగులో రావడం స్టార్ట్ అయింది. యా యా నాకు నాకు ఏంటో చాలా బాధేస్తుంది ఆ రోజు. ఎందుకంటే నిజంగా మనం ఒక అలా ఇప్పుడు అలానే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నెట్‌ఫ్లిక్స్ లో బిగ్ బ్యాంగ్ థియరీ షో తీసేసారు. ఫ్రెండ్స్, బిగ్ బ్యాంగ్ థియరీ ఇవన్నీ తీసేసారు ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో. అంటే ఏంటి ఒక 6 మంత్స్ వరకు వేయలా. కానీ ఆ షోస్ అనేది ప్రైమ్ లో ఉంది. అస్సలు చూడబుద్ధి కాలేదు. ఐ ఫెల్ట్ లైక్ బిట్రేయల్ వాచింగ్ దెమ్ ఆన్ ప్రైమ్. నాకు ఈ షోస్ అంటే బిగ్ బ్యాంగ్ థియరీ గానీ ఇవి కానీ నాకు ఎక్కడ అంటే అక్కడే ఉండాలి. అక్కడే ఉండాలి. ఇట్స్ ఓన్లీ ఇన్ నెట్‌ఫ్లిక్స్ దట్ యూ హావ్ టు హావ్ అన్నమాట. సో అలానే సినిమాలో నాకు ఎప్పుడైనా ఛానల్ చేంజ్ అయితే భలే బాధేస్తూ ఉంటుంది. అరే నాకు ఒకటి అర్థం కావట్లేదు. సమ్‌హౌ వి బోత్ టాకింగ్ లాట్ అబౌట్ జెమినీ ఫిల్మ్స్ అబౌట్ లైక్ ప్రీమియర్స్ ఇన్ జెమినీ ఓన్లీ. యా అప్పుడు బికాస్ చంద్రముఖి ప్రీమియర్ కూడా జెమినీలోనే వేశారు. నీకు గుర్తుందా మనకి దసరా అప్పుడు దుర్గాష్టమి దసరా అప్పుడు చంద్రముఖి సినిమా వేస్తాను అని చెప్తే తేజ అప్పుడు తేజ ఛానల్ కూడా ఉండేది మనకి. జెమినీ ఉండేది, తేజ ఉండేది. తేజ ఛానల్ ఇస్ జెమినీ ఛానల్ ఓన్లీ. తేజానే అది అవును. జెమినీగా కానీ మార్చారు. తేజ జెమినీ 2 ఛానల్. అరే నువ్వు నాకన్నా చిన్నరా. నేను అప్పటికి ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్. జెమినీ ఛానల్ ఉండేది, తేజ కూడా ఉండేది. 2 ఉండేది. ఆ తర్వాత కొన్నాళ్ళు ఇంకా తేజ తీసేసి ఓన్లీ జెమినీ పెట్టారు. ఇప్పుడు జెమినీ తీసేసి సన్ పెట్టారు. ఆ తేజలో ఒక రోజు దుర్గాష్టమి ఒక మార్నింగ్ వేసే మార్నింగ్ చంద్రముఖి వేద్దాం అనుకున్నారు. జెమినీలో ఈవినింగ్ వేద్దాం అనుకున్నారు. ఓకే. ఎంత గుర్తు అంటే అలా వేయకూడదు, అది తప్పు అని చెప్పి ఏదో గొడవ అయినట్టుంది. అందుకని మార్నింగ్ తేజలో చంద్రముఖి వేయాల్సిన చోట ఇడియట్ వేశారు. ఇడియట్ సినిమా వేశారు. అండ్ ఈవినింగ్ జెమినీ బదులు నేను తేజనే పెట్టి అదే సినిమా రావట్లేదంటే వర్ష తేజ కాదు జెమినీ పెట్టు, జెమినీలో పెడితే నువ్వు నాకు నచ్చవేశారు. చంద్రముఖి వేయలేదు. ఆ తర్వాత ఎప్పటికో అంటే ఇంకా ఒక వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ అని మళ్ళీ అదే పెట్టి నెక్స్ట్ సండే వేశారు వాళ్ళు చంద్రముఖి. ఇప్పుడు చంద్రముఖి ఎక్కడ వస్తుంది? చంద్రముఖి నౌ కమింగ్ ఇన్ మా. కానీ ఇప్పటికీ వస్తుంది చంద్రముఖి సంథింగ్ అంటే నువ్వు శంకర్ దాదా ఎంబీబీఎస్ గురించి వచ్చిన అండ్ టాకింగ్ అబౌట్ జీ తెలుగు ఆల్సో. సో జీ తెలుగు శంకర్ దాదా ఎంబీబీఎస్ అంటే ఒక జీ తెలుగులోనే సినిమా చూసిన ఒక మంచి మూవీ అది. దట్ మూవీ ఇస్ కాల్డ్ as నవవసంతం. తరుణ్ ది అండ్ సునీల్ ఉంటారు. లేదంటే ఆ మూవీ ఎలా ఉంటదంటే నువ్వు టీవీలో పెట్టేసి వదిలేస్తావు, అది నువ్వు చూడవు. ఆ బ్యాక్గ్రౌండ్ లో నడుస్తూనే ఉంటది, అది డైలాగ్ నడుస్తుంటది, అక్కడ సాంగ్ నడుస్తూ ఉంటది, అక్కడ ఒరుస్తూ ఉంటారు. క్లైమాక్స్ లో ప్రేమని ఉరుక్కుంటూ వస్తుంది. క్లైమాక్స్ లో పెద్ద ఒక స్టేజ్ ఉంటది, వాళ్ళు ముగ్గురు మాట్లాడతారు.
వీళ్ళ పేరెంట్స్ వచ్చి తరుణ్ని అరుస్తూ ఉంటారు, పని చేపించుకుంటూ ఉంటారు, అన్ని నడుస్తుంటాయి. యు ఆర్ రికాలింగ్ ఎవ్రీథింగ్, యూ కాల్ సీ ఎవ్రీథింగ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అనేది. బట్ నువ్వు కూర్చొని ఆ మూవీ ఎప్పుడు చూడలేము అది. నేను ఇప్పుడు వరకు ఆ కూర్చొని మూవీ చూసిన అంటే లైక్ నాకు గుర్తు కూడా లేదు అది మూవీ. అండ్ టీవీలో అట్లనే నడుస్తూ ఉంటది, మనం అట్లా పనులు చేసుకుంటాము. అండ్ ఇన్ఫాక్ట్ మొన్న కూడా నేను ల్యాప్టాప్ తీసుకొని అక్కడ ముందు కూర్చొని నేను వర్క్ చేసుకుంటూ ఉంటాను, టీవీ నడుస్తూ ఉన్నది, ఐఎమ్ ఇంటూ ద వర్క్ అండ్ టీవీ నుంచి ఆ మూవీ నడుస్తూనే ఉంది అది. అంటే పక్క ఛానల్ తీయట్లేదు, వర్క్ చేస్తున్నాం కదా బంద్ చేద్దాం అంటే లేదు లేదు, బ్యాక్గ్రౌండ్ లో ఉంటే నాకు బాగానే ఉంది అని. సో దాట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ మూవీ. అండ్ వసంతం గురించి మాట్లాడి ఇప్పుడు కూడా ఆలోచిస్తే ఏం డీసెంట్ అసలు. అది ఒక టెక్స్ట్ బుక్ లైన్ ఉంటది కదా, రాముడు మంచి బాలుడు, రాహుల్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. ఈ ట్యాగ్ లైన్ చాలా అంటే ఇప్పుడు మరీ మంచితనానికి మంచితనం గురించి చెప్పినట్టు ఉంటది. లైక్ ఒక సీన్ ఉంటది దాంట్లో, మన అందాల రాముడిలో ఆప్తే అగర్వాల్ బాబా క్యారెక్టర్ ఎవరైతే చేస్తారో అది కలెక్టర్ గా ఉంటారు ఆయన. చిన్నపిల్ల. సో కలెక్టర్ ఆయనకు డబ్బులు ఉండదు అని, అంటే కాలేజ్ లో కలెక్టర్ అవ్వాలనుకుంటే డబ్బులు ఉండవు. ఆయనకు డబ్బులు కావాలని తరుణ్ వచ్చేసి ఇడ్లీ కొట్టు పెడతాడు. లైక్ రోడ్ల మీద పులిహార చేస్తాడు, అమ్ముతాడు. ఇడ్లీ కొట్టు పెడతాడు. ఒకడు ఒకసారి ఏమో ఒక పెద్ద గొడవ ఏదో అవుతుంది, ఏదో సంథింగ్ అట్లా. ఆ చైన్ వాళ్ళ వాళ్ళ చైన్ ఒకటి తాకట్టు పెట్టి ఇడ్లీ కొట్టు పెడతాడు వాడు. తెలుసు, అవునవును. నేను చూసాను. అంటే 3:30 ఫిలిమ్స్ లో నేను స్కూల్ 3:30కి అయిపోయేది కదా. ఇంటికి రాగానే అప్పుడు యా, అప్పుడు ఏముంది పెద్ద చదువు, ట్యూషన్లు అవన్నీ ఏమి ఉండేవి కాదు. ఫస్ట్ సెకండ్ స్టాండర్డ్, థర్డ్ స్టాండర్డ్ ఉంటాయి. అవును. ట్యూషన్స్ ఏమి ఉండేవి కాదు, ఓన్లీ మ్యూజిక్ క్లాస్ ఉండేది. అది ఎప్పుడు 5:30కి. సో 3:30 to 5:30 సినిమా ఏది నవ వసంతం వచ్చేది. అంటే ఆలోచిస్తే ఇట్లాంటి సినిమాలు బయట ఇలాంటి ఫ్రెండ్షిప్ ఎక్కడ చూడలేదు నేను. అసలు నా ఫ్రెండ్సే తీసుకుందాము, అది చాయ్ తాగుదాంరా అంటే ఎవరి ఫోన్ లో పేటిఎం లో పని చేయవు. చాయ్ తాగుదాం అంటే పేటిఎం ఇట్లా పేమెంట్ చేయాలరా అంటే నా దగ్గర డబ్బులు లేవు, పేటిఎం చేయలేకపోతే ఏమైనా చేద్దాంరా అంటే అరే బ్యాంక్ లో ఏమైనా పని ఉన్నాయరా, లేకపోతే డబ్బులు ఏమైనా వేరే కావాలరా, నా అకౌంట్ బ్యాలెన్స్ లేదంటాడు. వాడు అకౌంట్ ₹1,00,000 ఉన్నాయి, బ్యాలెన్స్ లేదంటాడు డైరెక్ట్. నేను చెప్పనా, ఒకళ్ళు ఒకసారి నాకు ఫోన్ చేసి నేను ట్రిప్ కి వెళ్తున్నాను, ఇందాక 500 రూపీ నోట్ డ్రైనేజ్ లో పడిపోయింది, ప్లీజ్ నాకు 500 పంపిస్తావా అని ఒకటి ఫోన్ చేసి అడిగాడు నన్ను. ఇలాంటి ఫ్రెండ్షిప్ ఉన్న దాంట్లో అంటే నవ నేను వసంతం నేను పంపించేశాను, అదంతా అయిపోయింది. కానీ నాకు తర్వాత ఎప్పటికో గుర్తొచ్చింది, అరే అట్లా 500 నేను ఆన్లైన్ పే చేస్తున్నాను, క్యాష్ అని కట్టట్లేదు కదా. తను ఆన్లైన్ ఎందుకు అడిగాడు, సర్లే పోలే పే చేసేసా కదా అయిపోయింది అని తర్వాత తిరిగి ఇచ్చేసాడులే. బట్ అది అదే అంటే అనిపించింది నాకు. అదే ఇలాంటి మనకు జరుగుతూ ఉంటాయి కదా, ఇలాంటి నార్మల్ గా జరుగుతుంటే నవవసంతంలో అయితే ఇడ్లీ కొట్టులు పెడుతున్నాడు, ఆడు కలెక్టర్ అయ్యి గిన్నెస్ వరల్డ్ రికార్డు కొట్టినా ఈడు మొత్తం కింద నుంచి పని చేస్తున్నాడు. లైక్ ఐ ఐ డిడెంట్ వాచ్ ఎనీ కైండ్ ఆఫ్ దిస్ మ్యాన్ ఇన్ మై హోల్ లైఫ్ ఇప్పుడు వరకు అయితే. Yes, I became Tarun for some time in my life, but దట్ ఈస్ వెరీ డిల్యూషనల్ సినిమా. బట్ నైస్, మంచి సినిమా అది. చూడొచ్చు ఎవరైనా, చూడకపోతే ఇప్పుడు కూడా జర్నీ జీ తెలుగులో ఎప్పుడైనా నడుస్తూ ఉంటది, చూడొచ్చు. అది ఒక రకమైన సూర్యవంశం సినిమా లాంటిది, జీ తెలుగుకి ఇప్పుడు నడుస్తూనే ఉంటది. టాకింగ్ అబౌట్ తరుణ్, ఐ వాంట్ టు కోట్ వన్ వెరీ వండర్ఫుల్ ఫిల్మ్. నా ఫేవరెట్ పిచ్చి నాకు ఈ సినిమాలో పాటలు అంటే కూడా. గెస్ చేయి, నువ్వే కావాలి. నువ్వే కావాలి అంటే దట్ ఈస్ లైక్ ద తరుణ్ ఫస్ట్ ఫిల్మ్ అనుకుంటా, ఇంటర్మీడియట్ లో అట్లా ఉన్నాడు, రిటర్న్ బై త్రివిక్రమ్ గారు. అనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, ఆ సినిమా అనమాట. అది ఈటీవీలో వచ్చేది. సో ఉషా కిరణ్, ఎస్ ఉషా కిరణ్ మూవీస్ అనమాట. ఈటీవీలో వచ్చేది అది. అసలు అది పైగా సాయంత్రం సినిమా కూడా కాదు, ఇట్స్ మిడ్ మార్నింగ్ ఫిలిం ఆఫ్ ఈటీవీ. మార్నింగ్ టైంకి వచ్చేది ఆ సినిమా. యా, మనం అది ఎంత కరెక్ట్ టైంకి వచ్చేదంటే, మనం పొద్దునే పంచతంత్రం, కృష్ణ 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 సీరియల్ ఒకటి, ఇవన్నీ అయిపోతున్నాక 9 o'clock అయిపోతాయి ఆ సీరియల్స్ అన్ని అవన్నీ. తర్వాత నేను మళ్ళీ స్నానంకి వెళ్ళిపోయి స్నానం చేసి వచ్చి ఇంకా ఫ్రెష్ గా, అంటే మనకు సండే పూట బ్రేక్ఫాస్ట్ ఉండదు, లంచ్ మంచిగా పెడుతుంది. అట్లా ఇంకా అంతా లంచ్ చేస్తూ మమ్మీ వచ్చి నువ్వే కావాలి సినిమా. ఫర్ ద ఫస్ట్ టైం ఐ నెవర్ హర్డ్ మై మామ్ సేయింగ్ దిస్ ఇస్ అపార్ట్ ఫ్రమ్ విశ్వనాథ్ గారి సినిమాలు, అపార్ట్ ఫ్రమ్ వాట్ బాలచందర్ గారి సినిమాలు కాకుండా
అమ్మ ఒక సినిమా ఎక్సలెంట్ గా ఉంది, ఈ సినిమా చూడు చాలా బాగుంటుంది అని చెప్పిన ఫస్ట్ ఫిల్మ్ నువ్వే కావాలి. ఓకే. అలా నువ్వే కావాలి చూసాను. తర్వాత కొన్నాళ్ల పాటు ఆ పాటలు కూడా హమ్ చేస్తూ అనగనగా అనగనగా టిన్ 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 అని పాడేదాన్ని. అది ఫస్ట్ తెలుగు అర్థం ఇది. బ్యూటిఫుల్ ఫిల్మ్ నువ్వే కావాలి. అండ్ మనం క్లాసిక్స్, నా లైఫ్ క్లాసిక్స్ కి తర్వాత వద్దాం. నీదేంట్రా అట్లా అంటే లైక్ ప్రాపర్ మిడ్ మార్నింగ్ ఫిల్మ్ ఏంట్రా నీది? నాది వచ్చేసి మిడ్ మార్నింగ్ మూవీ యజ్ఞం, గోపిచంద్. మళ్ళీ ఐఎమ్ గోయింగ్ టు అగైన్ గోయింగ్ టు జెమినీ టీవీ, ఎందుకంటే లైక్ జెమినీ టీవీ, మా టీవీ, దీస్ ఆర్ ద టూ ఛానల్స్ విచ్ ఐ వాచ్ అలాట్. ఈ టీవీ కూడా అప్పుడప్పుడు చూసేవాడిని, కానీ జెమినీ టీవీ, మా టీవీ ఎక్కువ. జెమినీ టీవీలో స్టార్ట్ అంటే ఎలా షెడ్యూలింగ్ ఎట్లుంటుందో చెప్తా. జెమినీ టీవీలో 7 o'clock వచ్చేసి 6 to 7 వచ్చేసి రాశి ఫలాలు ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. 7 to 7:30 or 8 వరకు బయోస్కోప్ అని వచ్చేది. దాంట్లో మొత్తం ట్రైలర్స్, టీజర్స్ అన్ని వేసేవాడిని. సో అది దాని తర్వాత ఏదో కామెడీ సీన్స్ అనుకుంటే ఒక 10 minutes 30 minutes వేసేవాడిని. 9కి కరెక్ట్ 9 అంటే 9కి సినిమా, మార్నింగ్ సినిమా వచ్చేసేది జెమినీలో. అండ్ ఎక్కువ వచ్చేసి యజ్ఞం, గోపిచంద్. అది లైక్ దట్ ఈస్ నాట్ ఎ కైండ్ ఆఫ్ మార్నింగ్ మూవీ, ఎందుకంటే ఫ్యాక్షన్ మూవీ, చాలా యాక్షన్ ఉంటది. పొద్దున ఎవడు ఎంత చూస్తాడు అని అనుకుంటాం, కానీ చూస్తాం. ఎందుకంటే ఆడు పొద్దున్నే వేస్తాడు, అటు మధ్యాహ్నం కూడా వేయడు, అటు పొద్దున్నే వేస్తాడు. పొద్దున 9 కట్టే వేస్తాడు. రణం కూడా స్టార్ట్ అలాగే చేస్తాం వేస్తాడు అనుకుంటా. రణం ఏది గోపిచంద్ రణం కూడా చేస్తాడు. గంగోత్రి ఇస్ యాక్చువల్లీ as మార్నింగ్ మూవీ, మార్నింగ్ టీవీ మూవీ గంగోత్రి. ఎందుకంటే అది అంత ఫ్లో లేదు. గంగోత్రి మార్నింగ్ కూడా వేసేవాడు. అది ఒక మార్నింగ్ చూసే మూవీ, ఎందుకంటే అది ఫ్లోలో వెళ్ళిపోతుంది. పొద్దున వర్క్ చేసేటప్పుడు అది చూసుకుంటా అంత చూడాల్సిన అవసరం లేకుండా, లేకపోతే చూసి కూర్చొని మరీ చూడాల్సిన సినిమా కాదు కదా గంగోత్రి. యజ్ఞం అంటే నువ్వు యాక్షన్ సినిమాలు కాబట్టి నువ్వు చూడాలి, అది నువ్వు కూర్చొని చూస్తే నీకు అంత మజా వస్తుంది. గంగోత్రి అట్లా కాదు కదా, అట్లా నడుస్తుంటుంది ఫ్లోలో. సో అలా నేను చూసే అల్లు అర్జున్ సినిమా చెప్తా ఒకటి. అల్లు అర్జున్ సినిమా బన్నీ. సో బన్నీ నాకు ఎలాంటి, బన్నీ ఈజ్ లైక్ అంటే అంటే మనకి టీవీ అలా నడుస్తూ ఉండేది సండే మార్నింగ్ నువ్వే కావాలి, ఆఫ్టర్నూన్ బన్నీ, 3 o'clock కి మళ్ళీ న్యూస్. 3 o'clock కి న్యూస్ కాదు, పాటలు, సాంగ్స్. 3 o'clock కి సాంగ్స్, 6 o'clock కి సినిమా. ఇలా అన్నమాట, ఒక ప్యాటర్న్ లో నడుస్తుంది. సో బన్నీ సినిమా ఉంటుంది కదా, సో అల్లు అర్జున్ ఎప్పుడు థియేటర్ లో రిలీజ్ అయింది బన్నీ. మనకి పాటలు సూపర్ హిట్. ఇందిరాగాంధీ స్టేడియంలో ఫస్ట్ టైం డిఎస్పి విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో డిఎస్పి ఆయన కాన్సర్ట్ జరిగింది, దేవ్ ప్రసాద్ కాన్సర్ట్. అప్పట్లో చెప్తా టికెట్ ఎంత, చాలా తక్కువ, 100 ఎంతో, 150. అక్కడ సైడ్ కూర్చుంటారు చూడు, దానికి తీసుకెళ్లారనమాట సుజాత అక్క వాళ్ళంతా నన్ను. అయితే అయితే దానికి తీసుకెళ్లారు. అప్పుడే మైల్ 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 అని అట్లా ఫుల్ దేవిశ్రీ ప్రసాద్. ఇక్కడ ఇందిరాగాంధీ స్టేడియం ఉంటే ఇక్కడ ఉండేది మైల్ అంతే. ఉండేవాడు అప్పట్లో. ఇప్పుడు మారిపోయాం. అప్పట్లో అక్కడ ఇందిరాగాంధీ స్టేడియం ఇక్కడ, మా ఇల్లు ఇక్కడ. మనకి అప్పట్లో మ్యాచెస్ చాలా పెద్ద స్టేడియం, అది ఎందుకో ఇప్పుడు పాడైపోయింది మొత్తం. కానీ అది జరిగినప్పుడు బన్నీ సినిమా మళ్ళీ అగైన్ ఇట్ కేమ్ ఇన్ మా టీవీ. బన్నీ కేమ్ ఇన్ మా టీవీ. ఆ దేవిశ్రీ ప్రసాద్ గారి కాన్సర్ట్ కి అల్లు అర్జున్ గారు కూడా వచ్చారు. ఓకే. సో మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఎంత గుర్తంటే, హి వాస్ వేరింగ్ మై డాడీ నన్ను ఇట్లా ఎత్తుకుని, సేమ్ ఫస్ట్ క్లాస్ యూకేజీ అనుకుంటా అంతే, నేను ఇట్లా ఎత్తుకుని మా నాన్న నన్ను స్టేడియం కి తీసుకెళ్లి ఇట్లా అల్లు అర్జున్ బన్నీ ఆర్య బన్నీ ఆర్య ముందా ఆర్య తర్వాత బన్నీ. గంగోత్రి, బన్నీ, ఆర్య. అంటే ఆర్య బన్నీ రెండు సైమల్టేనియస్ గా వచ్చి, ఆర్య ఇంకా రాలేదు సంథింగ్. ఐ థింక్ ఐ రిమెంబర్ ఓన్లీ బన్నీ అనమాట. అయితే అల్లు అర్జున్ గారికి అంత అలా అప్పుడు ఎవరు లేరు, హి వాజ్ అప్కమింగ్ అనమాట. అప్పుడు చిన్న ఇంకా మనుషులు కూడా ఎవరు రాలేదు. జస్ట్ ఇట్లా ఒక మధ్యలో ఒకళ్ళు ఏమొచ్చి బీపై వాళ్ళే పాడుతున్నారు, చుట్టుపక్కల కొంతమంది గ్యాదర్ అయి ఉన్నారు. అండ్ అల్లు అర్జున్ గారు ఎంట్రీ. నేనేమో డాడీ, నేను ఎక్కడ పడిపోతాను ఎత్తుకుంటే, డాడీ బన్నీ డాడీ బన్నీ డాడీ అని అనుకున్నారు అక్కడ. ఎంత గట్టిగా అడిచారంటే అల్లు అర్జున్ గారు ఇలా తిరిగారు. అయితే సార్ తీసుకొని కాసేపు చేత్తో ఇట్లా అది జరిగిందప్పుడు. ఐ డోంట్ నో దట్ ఇస్ లైక్ అప్పటి నుంచి హ్యూజ్ ఫ్యాన్ అనమాట. బన్నీ ఎప్పుడే చూస్తా నేను. నాన్న బన్నీ నాన్న. బన్నీలో ఈ డైలాగ్ మస్తు ఉంటుంది క్లైమాక్స్ లో.
ముఖేష్ రోజు వచ్చేసి అరే నువ్వు నా తోడంతా ఉంటావురా అంటే ఆయన తెలుగు కూడా తెలుగు సక్క కూడా చెప్పలేడు. అంటే ముఖేష్ రోజు అది సొంత డబ్బింగ్ తెలియదు కానీ తెలుగు సొంతలో సక్క తెలియదు. మాట్లాడాలి. అది ఘోరంగా ఉంటది. అది మొత్తం ఘోరం ఎట్లా డబ్బింగ్ పిచ్చి పిచ్చిగా ఉంటది అది. వాళ్ళ అది మళ్ళా ఎంఎస్ నారాయణది అది మంటలు వచ్చేస్తూ ఉంటుంది. షటప్ యు పిచ్చి ట్యూన్ ట్యూన్ అనుకుంటా. అది తర్వాత వేణుమాధవ్ రఘుబాబు గారి వేణుమాధవ్ కళ్ళు పడే సీన్ సూపర్ ఉంటది అది. ఆ అది రఘుబాబుని మొత్తం ప్రిన్సిపల్ రూమ్ లో అంటే బంద్ చేసేసి అప్పుడు ఎంఎస్ నారాయణ చూసి నువ్వు ప్రిన్సిపల్ రా అసలు నీ అమ్మమ్మ అంటాడు. స్టార్ట్ చేస్తాడు ఇక ఏం లేదు. కళ్ళు ఏమైంది అంటే కళ్ళు దొబ్బేశారని, కళ్ళు దొబ్బేయడం ఏంట్రా? వచ్చాడు కొట్టాడు తీసుకొచ్చాడు తీసాడు. అంతే. సూపర్. మళ్ళా బండి ఇస్ లైక్ మై మన ఫేవరెట్ ఫిల్మ్. సో యాహ్! దట్ ఈస్ వన్ బండి రీజన్ మేబీ ఆ చిన్నప్పటి ఇన్సిడెంట్ వల్ల ఏమో ఐ లైక్ ఆల్ అల్లు అర్జున్ గారి ఫిల్మ్స్ ఎక్సెప్ట్ ఐ ఈవెన్ లైక్ నా పేరు సూర్య నైల్ ఇండియా. ఆయనవన్నీ బాగుంటాయి. యాహ్! యాహ్! ఐ ఆల్సో. ఐ ఆల్సో. కొంచెం క్లైమాక్స్ అంతా తీసేస్తే మొత్తం సినిమా అంతా బాగుంటది. లేదు క్లైమాక్సే బాగుంటుంది. క్యారెక్టర్ వదులుకోకూడదని. సూపర్ సినిమా. దాని తర్వాత ఇంకోటి ఉంటది కదా ఇది సాయి కుమార్ గారు కొడుకు టెర్రరిస్ట్ అంటాడు. టెర్రరిస్ట్ నుంచి వాళ్ళని తీసుకొస్తాడు బయట నుంచి. లైక్ లేదు. దట్ ఈస్ కాన్సెప్ట్ బాగుంది. అదే. కోర్ కాన్సెప్ట్ ఇస్ వెరీ ఎక్సెప్ట్ యాహ్! అంటిల్ యాహ్! పుష్ప 2 ఒక్కటే నాకు అంత అనిపించదు కానీ రెస్ట్ ఆల్ ఐ లవ్ అల్లు అర్జున్ గారి సినిమా. యాహ్! ఎవ్రీథింగ్ లైక్ లైక్ ఎందుకంటే నువ్వు అది ఎంత ఫ్లాప్ సినిమా అయినా అల్లు అర్జున్ గారి బాగుంటాయి. యాహ్! ఐ ఈవెన్ లైక్ వరుడు ఆల్సో టు బి ఆనెస్ట్. ఇది మర్చిపోయాను. వరుడు ఓకే ఫైన్. వరుడు కూడా ఒక రకమైన మార్నింగ్ సినిమానే. అది కూడా జెమిని టీవీలో మార్నింగ్ చేసేటోడు అది వరుడు కూడా. అండ్ వరుడు కూడా డార్లింగ్ ఒకేసారి రిలీజ్ అయ్యాయి గుర్తుందా నీకు? అవునవును. వరుడికి క్రేజ్ ఉండేది. వరుడికి పిచ్చి హైప్ ఉండేది ఆ టైంలో. హీరోయిన్ చూపిలేదు కదా. సో వరుడుకి వెళ్దాం అని చెప్పి అందరూ వరుడుకి వెళ్తే టికెట్ దొరక్క డార్లింగ్ హిట్ అయింది. ఎగ్జాక్ట్లీ. అండ్ వరుడు కూడా ఇఫ్ యూ అంటే ఆ హైప్ ని క్యాష్ చేసుకోలేదు అది వేరేది. బట్ టు బి ఆనెస్ట్ బాగుంటది సినిమా. మరీ లాగినట్టు అనిపిస్తది. లేకపోతే అంటే ఇప్పుడు హీరోయిన్ ఉంది. నువ్వు హీరోయిన్ కోసమే మూవీ చూస్తున్నావు కదా. హీరోయిన్ ఎవరు మనకు తెలీదు. కాకపోతే నువ్వు హీరోయిన్ ఇంట్రొడక్షన్ అనేది ఇంటర్వ్యూలో పెట్టి ఆ ముందు మొత్తం సోది సొల్లు అని ఎవరైనా జనాలకి అట్టే అనిపిస్తది. నువ్వు ఎంత సొల్లే చేస్తున్నావు అని అనిపిస్తది కదా. బట్ ఇఫ్ యూ సీ ఇన్ రెస్పెక్ట్ అంటే చూశాక మళ్ళీ సెకండ్ టైం వాచింగ్ అంటే అది కొంచెం బాగానే ఉంటది. అంటే స్మూత్ గా ఫ్యామిలీ డ్రివెన్ మూవీ లానే ఉంటది. బానే అండ్ ఉంటుంది. బాగుంటది సినిమా. వరుడు ఐ లైక్ ఇట్. అంటే ఇలాంటి ఏమైనా సినిమాలు ఉన్నాయా? హీరోయిన్ కి చాలా హీరోయిన్ ని చూపిలేదు మనకి గుర్తుందా? ఆ అమ్మాయిని గుట్టకు తీసుకొచ్చి కూర్చోబెట్టారు అంతే. హీరోయిన్ అసలు చూపిలా. సో అందరూ లైక్ ఎక్స్పెక్ట్ చేశారు. అండ్ చాలా మందికి అమ్మాయికి యాక్టింగ్ లేదు. హీరోయిన్ కి అసలు సినిమాలో అసలు యాక్టింగ్ లేదు అమ్మాయికి. ఓపీ లేదు. సో నాట్ ఎవ్రీవన్ అసలు ఎవరు సాటిస్ఫై అవ్వలే. ఓకే. డూ యూ హ్యావ్ ఎనీ మూవీ దట్ అంటే థియేటర్ లో ఏమైనా రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయిన మూవీ టీవీలో నువ్వు చూసినాక నీకు పిచ్చి పిచ్చిగా నచ్చిన సినిమా ఏమైనా ఉన్నాయా? కాదు. కలేజా థియేటర్ లో చూసినట్టున్నాం. కలేజా రోబో ఒకేసారి నాకు లేదు కానీ మా మమ్మీకి ఉంది. ఓకే. ఎవడు రామ్ చరణ్. రామ్ చరణ్ గారిది ఎవడు ఉంది కదా. ఆ సినిమా బేసిక్ గా ఆ సినిమా ఇంకా 1 ఒకేసారి రిలీజ్ అయ్యాయి. నేను అప్పటికి మళ్ళీ ఎవడునే హిట్ అయింది. ఎంత అన్ఫార్చునేట్ ఎప్పుడు కూడా ఎవడునే హిట్ అయింది 1 హిట్ అవ్వదు. సో ఇట్స్ వెరీ బ్యాడ్. నేను ఇంకా గోల ఇంట్లో నేను ఎవడుకి రాను. నేను ఎందుకు రావాలి ఎవడుకి? మహేష్ బాబు సినిమా క్యాన్సిల్ అయింది. 1 ఎంత బాగుంది సినిమా అది ఇది అని మా అన్నయ్య ఒకడే వెళ్ళాడు ఎవడుకి. మేము 1కి వెళ్ళాం. రాగానే పెద్ద గొడవ ఇంట్లో. అందుకని నేను ఎవడు చూడలే. మా అమ్మని కూడా చూడనివ్వలే. అప్పుడు నేను చూసినప్పుడు ఇట్ వాస్ గుడ్ అడాప్టేషన్ ఆఫ్ ఇంగ్లీష్ ఫిల్మ్. సో వంశీ పైడిపల్లి సో కాల్డ్ ఎవడు లైక్ గుడ్ అడాప్టేషన్ అని అనిపించింది. వారిసు కాదు ఊపిరి ఇస్ గుడ్ ఫిల్మ్. మనంతా ఎంత ఇంటర్వ్యూస్ అయినా ఊపిరికి మనం చాలా ఎంజాయ్ చేస్తాం కదా. నేనైతే బాగానే ఎంజాయ్ చేస్తాను ఊపిరి. సో ఐ థింక్ ఊపిరి థియేటర్ లో చూసే సినిమా కాదు. ఇట్ ఈస్ అ ఫిల్మ్ దట్ కెన్ బి వాచ్డ్ ఇన్ సో నువ్వు ఎట్లయినా వంశీ పైడిపల్లి గురించి మాట్లాడుతున్నావు కాబట్టి ఇంకో టీవీ మూవీ చెప్తా. దట్ ఈస్ బృందావనం అగైన్ జెమిని టీవీ. అంటే
అంటే అంటే 'బృందావనం' పోయి నాకు ఒక ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్ లాంటి ఒక సిట్యుయేషన్ ఉంటది. ఎందుకంటే 'బృందావనంలో' ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కామెడీ నడుస్తుంది. ఫ్యామిలీ సెంటిమెంట్ నడుస్తుంది. చిన్నప్పుడు ఎప్పుడైతే ఫస్ట్ టైమ్ చూసినామో కామెడీ సెంటిమెంట్ నడుస్తుంది. యాక్షన్ నడుస్తుంటది. మొత్తం ఒక ర్యాపిడ్ పేస్‌లో కొడుతుంది. ఎప్పుడైతే 'చిన్నదో వైపు పెద్దదో వైపు' సాంగ్ అయిపోయినంక ఒక చిన్న గ్యాప్ ఉంటది. ఒక కొంచెం సైలెంట్‌గా గ్యాప్ ఉంటది. ఆ గ్యాప్‌లో నా థియేటర్‌లో ఎట్లా అంటే, అరే! రేపు స్కూలుంది. నాకు హోంవర్క్ మిస్ అయిపోయింది. నేను హోంవర్క్ చేయలేదే. రేపు స్లిప్ టెస్ట్ ఉంటే నాకు స్లిప్ టెస్ట్ రేపు రాయాలి. లేకపోతే టీచర్ నన్ను కొట్టేస్తది. ఇవన్నీ గుర్తుకొచ్చినాయి సినిమాలో మధ్యలో. ఇవన్నీ గుర్తుకు అంటే లైక్ ఒకటుంటది గదా! ఇప్పుడు మనం పార్టీ చేసుకుంటాము. చాలా తింటాం. హౌస్ పార్టీ అని ఏమన్నా పార్టీ చేసుకుంటాము. డీజే సాంగ్స్ కొడుతుంటారు. సాంగ్స్ కొడుతుంటే మంచిగా వైబ్ అయితూ ఉంటాం. లాస్ట్ డీజే అంటాడు. దిస్ ఇస్ ద లాస్ట్ సాంగ్ ఆఫ్ ది డే. ఎంజాయ్ ది సాంగ్ అండ్ గుడ్ నైట్ అంటాడు. అప్పుడు మనకు గుర్తొస్తది చూడు. రేపు ఆఫీస్ ఉంది. రేపు ఈ ఫైల్ పెట్టాలి. రేపు ఈ ఎక్సెల్ షీట్ మనం పంపాలి. ఇది అట్లా మనకు అన్ని గుర్తుకొస్తాయి చూడు. మన వర్క్స్ అన్నీ గుర్తుకొస్తాయి. సేమ్ అలానే కొట్టింది నాకు 'బృందావనంలో'. అప్పుడు చిన్నప్పుడు హోంవర్క్‌లు అవి ఇవి అంటాం మేము. ఇప్పుడు గూడా అట్లనే అలాంటి ఒక సినిమా. అండ్ థట్ ఈస్ వెరీ ఈవినింగ్ టైప్ ఆఫ్ మూవీ అన్నమాట. ఫ్యామిలీతోని అట్లా కూర్చొని 7:00కి కూర్చొని చూసే సినిమా. అదొకటి. యాహ్! అండ్ మనము ఎట్లైనా ఒక టాపిక్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఫ్లాప్ మూవీస్ విచ్ డిడ్ వర్క్ గుడ్ ఇన్ టీవీస్ అని. నాకు 'అశోక్' నాకు బాగా నచ్చింది టీవీలో. కూడా. 'సురేందర్ రెడ్డి.' నాకు 'అశోక్‌ది' ఇంటర్వెల్ అంటారు. ఓపెనింగ్ ఏదైతే ఉంటదో వర్షంలో అది షూస్ కింద పెట్టి అది అంటే మొత్తం హెవీగున్న ఎన్టీఆర్ అట్లా గేట్ బయట నుంచి ఇట్లా దుంకుంట బేస్‌మెంట్‌లో ఏస్తాడు. అవును. లైక్ అది 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 బా అనిపించింది. అండ్ 'సమీరా రెడ్డి' కెమిస్ట్రీ బావుంటది. సాంగ్స్ బావుంటది. 'సోనూ సూద్‌ది' ఆ! ఇంట్రొడక్షన్ ఒకటుంటది. హాటల్‌లో ఎళ్తాడు. హాటల్ రూమ్‌లోకెళ్ళి 10 మెంబర్స్ ఎవరు విలన్స్ ఉంటే కత్తి తీసుకొని 10 మెంబర్స్‌ని ఇట్లా నరుక్కుంటా మొత్తం రక్తం అంతా వైట్ కలర్ షర్ట్ మీద మొత్తం రక్తం ఉంటది. మంచిగా ఇట్లా కూర్చుంటాడు. సెక్సీ కూర్చుంటాడు. 'సోనూ సూద్' ఈస్ వన్ ఆఫ్ ది యాక్టర్ విచ్ డజంట్ ఐ మీన్ విలన్ టైప్ ఆఫ్ రోల్స్‌లో ఆయనకు టైప్ కాస్ట్ చేసారనిపించింది. అంటే హీరోగా ఉంటుంటే ఇంకొంచెం కాంపిటీషన్ ఇచ్చేవారు. 'సోనూ సూద్', 'అజయ్' ఇద్దరు. హీరోగా అజయ్ నాకు చెప్తా. 'సోనూ సూద్‌ది' 'రామయ్య వస్తావయ్య' మన శ్రీహరి గారిది 'నువ్వొస్తానంటే నేను వద్దంటానా' హిందీ రీమేక్ యాహ్! అది. అక్కడ సోనూ సూద్ యాహ్! చేశారు. భలే చేశారు. వెరీ వెరీ మనకి ఎందుకంటే శ్రీహరి గారి కన్నా కాదు. ఫర్ మీ ఎస్పెషల్లీ. బట్ సోనూ సూద్ యాక్టెడ్ రియల్లీ వెల్ ఇన్ దట్. కాకపోతే హీరోకి ఆయన కాంపిటీషన్ ఇవ్వలేరు. బికాజ్ మళ్ళీ చెప్తా. హీరో అంటే ఒక 20 మంది ఇక్కడ ఉన్నప్పుడు నాట్ బికాస్ ఆఫ్ ద లుక్ అసలు ఆ మనిషి మీద నీ కన్నెళ్ళాలి అంతే. 1 అవర్ ఒక హ్మ్. డిఫరెంట్‌గా కనిపిస్తే వాడు హీరో నాకు. సో, అల్లు హ్మ్. అర్జున్ గారు అంటే అలా కనిపిస్తారు మనకి. ద సేమ్ విల్ హ్యాపెన్ ఓకే. ఫర్ జూనియర్ ఎన్టీఆర్ గారు. దట్ ఈస్ వై దే ఆర్ వాళ్ళకి అందుకే ద ద ద వే దట్ ఈస్ వై యూ సే అల్లు అర్జున్ ఈస్ కరిస్మాటిక్. దట్ ఈస్ వై యూ సే రణ్వీర్ సింగ్ ఈస్ కరిస్మాటిక్. యాహ్! సో, నాకు యాక్చువల్లీ సరే. నా దీనిలో కూడా అశోక్ ఉంది. ఎందుకు హుహు. అనంటే మనకి 'వర్షం' సినిమా తర్వాత మళ్ళీ అంత ప్రాపర్ కమర్షియల్ ట్రయాంగిల్ స్టోరీ రాలే. యాహ్! 'వర్షంలో' నీకు యాహ్! యాహ్! మదర్ క్యారెక్టర్ ఉండదు. 'అశోక్‌లో' నీకు మదర్ క్యారెక్టర్ కూడా ఉంటుంది. హ్మ్. 'అశోక్' ఈస్ కంప్లీట్‌లీ అంటే రెండిటికి ప్లాట్ పాయింట్ ఒకటే. హీరో, విలన్ ఒకే అమ్మాయిని ప్రేమిస్తారు. హ్మ్. హ్మ్. కదా! అక్కడ కాకపోతే 'వర్షంలో' ఇట్ ఈస్ లైక్ ద మోస్ట్ హ్యాండ్సమ్ హ్యాండ్సమ్ అండ్ హ్యాండ్సమ్ మధ్యలో అన్నమాట. కానీ ఆ! ఇట్ ఈస్ మోర్ అబౌట్ బట్ ఐ కైండ్ ఆఫ్ లైక్ జూనియర్ ఎన్టీఆర్ అండ్ సమీరా రెడ్డిస్ కెమిస్ట్రీ. సమీరా రెడ్డి ఈస్ ఆల్సో వెరీ వెరీ బ్యూటిఫుల్. ఆ అమ్మాయి చాలా అందంగా యాహ్! ఉంటారు. నాకిష్టం. తను అందరూ 'సూర్య సన్ ఆఫ్ కృష్ణ' అని అంటారు గానీ దే హావ్ టు సీ 'అశోక్' వన్స్. 'అశోక్‌లో' చాలా బావుంటారావిడ. షీ హాస్ అందులో మనం కళ్ళంటాం గదా! వెరీ హ్మ్. గ్రేస్‌ఫుల్ ఉంటారు ఆవిడ. షీస్ వెరీ గుడ్. అండ్ ఇంకొకటి ఫ్లాప్ మూవీ టాకింగ్ అబౌట్ సమీరా రెడ్డి ఐ వాంట్ టు కోట్ 'జై చిరంజీవ'. 'జై చిరంజీవ' అండ్ 'బుజ్జిగాడు.' కమాన్. యాహ్! కమాన్. సో, ఎందుకు 'జై చిరంజీవ' అండ్ ఎందుకు 'బుజ్జిగాడు' అన్నానంటే అగైన్ ఇట్ ఈస్ ఫ్రమ్ మై హ్మ్. బ్రదర్. ఇవన్నీ మా అన్నయ్య అప్పుడే ఇంటర్మీడియేట్ జాయిన్ అయ్యాడు. ఒక్కడే సినిమాలకెళ్ళడం స్టార్ట్ చేసాడు. మనం ఇంకా స్కూల్ హ్మ్. పిలవచ్చా? హ్మ్. అయితే వాడు ఫస్ట్ చూసొచ్చి 'జై చిరంజీవ' చూడాల్సిందే. థియేటర్‌కెళ్దాం అని చెప్పి చాలా హ్మ్. చెప్పాడు. "ఎళ్దాం 'జై చిరంజీవకి' చాలా బావుంది సినిమా. చాలా బావుంది సినిమా" అని. ఎక్కడ? హ్మ్. నేను రాను.
మా మమ్మీ పిచ్చి ఫ్యాన్ చిరంజీవి. మా మమ్మీ అసలు ఆ 'ఇందువదన కుందరదన' ఆ వీడియోలోను బావుంది. ఇట్స్ నైస్ ఇవన్నీ చూపిస్తే షీ డిఫెండ్స్ చిరంజీవి సో మచ్ తెలుసా? అంత ఇష్టం మా అమ్మకి చిరంజీవి అంటే. ఈ యాహ్! యాహ్! 'మనశంకర్ వరప్రసాద్' ఫస్ట్ డే నేనప్పుడు బెంగుళూరులో హ్మ్. ఉన్నాను. మా మదర్, మా పిన్ని హ్మ్. ఇద్దరు హ్మ్. ఫస్ట్ డే బుక్ చేసుకొని ఎళ్ళిపోయారు సినిమాకి. హ్మ్. నేనెంత గోల చేస్తే ఎన్ని సినిమాలకి మా అమ్మ రానీకు తెలుసా? 'మనశంకర్ వరప్రసాద్‌కి' నాకన్నా ముందు వాళ్ళు ప్రీమియర్ షో‌కెళ్లారు ముందు రోజు తిరుపతిలో. యాహ్! యాహ్! సో, అలాంటి మా అమ్మ నేనొస్తాను పద అని 'జై చిరంజీవ' చూసొచ్చారు. మా ఇంటికొచ్చి హ్మ్. ఫస్టు మిస్ అయిపోయావు సినిమా అని చెప్పి రచ్చ రచ్చ ఇంట్లో. తర్వాత థియేటర్‌లో హ్మ్. చూసి ఇంకా ఫుల్ ఎడిక్టెడ్. పిచ్చి, పిచ్చి ఆ సినిమా అంటే. సెకండ్ ఈజ్ 'బుజ్జిగాడు.' ఏండే ఓకే. ఏమన్నా మాట్లాడండి. ఆ! మాట్లాడండి. ఒక ఆ! పాట పాట పాడండి. పాడండి. సూపర్. 'బుజ్జిగాడు' గూడా అలాగే చూస్తాం మేము. 'బుజ్జిగాడు' ఎప్పుడొచ్చినా 'జై చిరంజీవ' ఎప్పుడొచ్చినా చూస్తాం. అండ్ 'అతిథి' సినిమా హ్మ్. కూడా 'అతిథి' సినిమాకెలా అంటే మళ్ళీ ఇప్పుడు ఇంకొంచెం బెటర్ అన్నమాట. మా అన్నయ్య ఒకడే హ్మ్. సినిమాకెళ్తున్నప్పుడు అన్నయ్యతో మమ్మీ ట్రస్ట్ చేసి పంపించడం నన్ను. నేను అన్నయ్య ఓకే. ఎళ్ళాం 'అతిథికి.' మధ్యలో ఐస్ క్రీమ్ హుహుహు. కొనిపెట్టడం, హ్మ్. చిప్స్ హ్మ్. తేవడం హ్మ్. మా నైస్. ఐస్ క్రీములు కొనిపెట్టడం, చిప్స్‌లు తేవడం మా అన్నయ్య అన్నమాట. 'అతిథి' సినిమా నైస్. అప్పట్లో నైస్. మా అన్నయ్య ఐ స్టిల్ రిమెంబర్ మురళీ శర్మ ఖైజర్ క్యారెక్టర్ ఖైజర్. యాహ్! 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 రవి యాహ్! శాస్త్రి అండ్ ఖైజర్. అది చూసి అమ్మా! హి ఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ యాక్టర్స్ అని చెప్పారు. ఖచ్చితంగా మురళీ శర్మ చాలా విల్ బి లైక్ అప్పట్లో మన ఈయనెవరు 'రావు రమేష్' కన్నా మంచి యాక్టర్ అవుతారమ్మా. 'రావు రమేష్' లాంటి యాక్టర్, 'ప్రకాష్ రాజ్' లాంటి యాక్టర్ అవుతాడు. హుహు. మురళీ హుహుహు. శర్మ అని చెప్పి అప్పుడు చెప్పారు. 'అతిథి' హ్మ్. హుహు. మళ్ళీ టీవీలో 'అతిథి' మళ్ళీ అగైన్ జెమినీలోనే వస్తుంది. 'అతిథి' అవును. ఎప్పుడొచ్చినా మళ్ళీ చూస్తాను నేను. 'డిస్టర్బ్ చేయకు' పాట యాహ్! గాని అసలు ఎందుకు ఫ్లాప్ అయిందో అర్థం ఇందుకే 'ఖలేజా' ఫ్లాపు, 'అతిథి' ఫ్లాపు, 'వన్' ఫ్లాపు. ఈ 3 ఫ్లాప్ అయితే ఇంకెక్కడి నుంచి తీస్తారు. అందుకే 'భరత్ అనే నేను', 'శ్రీమంతుడు', 'నా బొంతు' అన్నీ వస్తున్నాయి. వెరీ నైస్ ఫిల్మ్ అతడు 'అతిథి' అసలు. హ్మ్. మాకు ఎంటర్‌టైన్‌మెంట్ కావాలి అన్న సీన్ ఉంటది. అంతే. తోపు, అన్ తోపు అంటే సీన్ అది. ఒకటుంటది సీను. అది వేణు మాధవ్‌ది ఒకటుంటది. నీకు 'ఆలీ బాయ్' ఎవడో తెలుసా? ఆ బాయ్‌ని కొట్టే బాయ్ ఆడు 'ఆలీ బాయ్', ఈడు 'ఉల్లు బాయ్'. మీ ఇద్దరిని కొట్టిన బాయ్ ఈ బాయ్. ఏం నాటకాలు ఆ! చేస్తున్నార్రా అనుకుంట సమ్‌హౌ క్రేజీ ఉంటదది. ఇట్ ఈస్ వెరీ లైక్ అంటే ఇట్స్ సో సాడ్ దట్ మనకి 'సుకుమార్' గారి సినిమాలొస్తున్నాయి. 'బొమ్మరిల్లు భాస్కర్' సినిమాలొస్తున్నాయి. వి ఆర్ నాట్ ఈవెన్ టాకింగ్ అబౌట్ 'వన్' రాజమౌళి గారి సినిమా. యాహ్! కదా! అంటే 'సుకుమార్' రాజమౌళి ము రాజు రాజమౌళి మూవీస్ అంటే నాకు ఒక థియరీ ఉంది. లైక్ రాజమౌళి మూవీస్ లైక్ వెరీ ఈవెంట్‌ఫుల్ మూవీ థియేటర్ వరకు ఎంత ఎక్స్‌పీరియన్స్ ఉందో అంత ఎక్స్‌పీరియన్స్ ఉంది. వన్స్ ఇట్ గెట్స్ టు ద టీవీ లైక్ వి గెట్స్ వెరీ బోర్డ్ ఎందుకంటే అప్పుడే 2, 3 సార్లు చూసేస్తాం థియేటర్‌లోనే. లేదు. 2, లేదు. 3 లేదు. టైమ్స్. ఐ వాచ్డ్ 'మగధీర' ఓన్లీ వన్స్ ఇన్ మై లైఫ్. 'బాహుబలి' హుహు. చూస్తారు. ఇప్పటికి 'బాహుబలి' చూస్తారు. అండ్ 'సింహాద్రి' చూస్తారు. ఐ డోంట్ థింక్ హ్మ్. ఎనీవన్ వాచెస్ 'ఛత్రపతి' దట్ మచ్. 'ఛత్రపతి' అవును. గాని, లేకపోతే 'ఛత్రపతి' 'యమదొంగ' నాకు తెలిసి అసలు ఎవరు చూడరు. 'విక్రమార్కుడు' చూసే అవకాశం ఉందంతే. యాహ్! 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 అండ్ మళ్ళీ 'సింహాద్రి'. 'సింహాద్రి' వి విల్ వాచ్ ఫర్ మై డాడీ. హుహుహుహు. అసలు నైస్. 'సింహాద్రి' ఎప్పుడొచ్చినా లెజెండ్. అరే! లెజెండ్ సినిమా చెప్పాలనుకున్నాను నేను. బోయపాటి సినిమాలు 'జై జానకి నాయక్' అసలు 'అఖండ' వచ్చినప్పుడు రచ్చ చేసాంరా. హ్మ్. 'అఖండ' వచ్చింది టీవీలో. అసలు హ్మ్. డాడీ 2 రోజుల నుంచి ప్లానింగు. ఆ రోజు పైగా ఏదో హ్మ్. సంథింగ్ నాన్నకేదో వర్క్ ఉంది. హైదరాబాద్ ఎళ్ళాలి మా నాన్న. ఎళ్ళాలి నేను నెక్స్ట్ వీక్ హ్మ్. ఎళ్తాను నేను అఖండ ఈవెన్ ఓటీటీలో వచ్చినా కూడా వి వాంటెడ్ టు వాచ్ 'అఖండ' ఇన్ టీవీ విత్ బ్రేక్స్. హ్మ్. మా టీవీలో వచ్చింది యాహ్! ఫస్ట్ విత్ టైమ్. బ్రేక్. అఖండ ఈస్ లైక్ ద ఫస్ట్ నా సాలరీతో నేను థియేట్రికల్‌గా మా ఫ్యామిలీ మొత్తం ఎక్స్‌పీరియన్స్ చేసిన లాస్ట్ ఫిల్మ్స్ 'అఖండ.' యాహ్! 'అఖండలో' యాహ్! నలుగురం ఎట్లా అంటే ఇక రిక్లైనర్‌లు ఇట్లా సెంటర్‌లో ఎట్లా అంటే మాకు విజయవాడలో ఉన్న పలుకుబడి ఏమో హ్మ్. సినిమా రిలీజ్ అయితుంది అనంటే "అక్క మీకు ఏ టికెట్ కావాలి" అంటే ఇస్తారు నాకు. డబ్బులు కట్టాలి. వావ్! బట్ ఏ టికెట్ కావాలి? ఎక్కడ ఆ! కావాలి? అంటే ఎల్‌బీఎల్ ఐకాన్‌లో కావాలంటే వస్తాయి టికెట్లు మాకు. హుహుహు. అయితే రిక్లైనర్‌లు ఇట్లా సెకండ్ ఇట్లా ముందు రో రిక్లైనర్‌లు సెంటర్ సీట్‌లో విత్ స్నాక్స్. ఫస్ట్ సాలరీ ఏమి ఇది ఎవ్వరు మా డ్యాడీ ఏం తీసుకోలే, మమ్మీ ఏం తీసుకోలే, అన్నయ్య ఏం తీసుకోలే కొంటే. ఏం నీకు హ్మ్. ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలి అంటే ఇట్లా సీట్ బుక్ చేసి 'జై బాలయ్య యా 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 జై బాలయ్య' పాటకి యాహ్! ఇంకా చలేపి లేపి యంపులే. అంతే. హ్మ్. ఇప్పుడు అంటే మీ మదర్
ఫేవరెట్ మూవీ చిరంజీవి అన్నారు. సో మా మదర్ ఫేవరెట్ మూవీ వచ్చేసి 'లక్ష్మి'. 'లక్ష్మి' నాకు గుర్తు చిన్నప్పుడు నర్సరీ, ఎల్‌కేజీ ఉండేవాడిని. మా మమ్మీ వచ్చి తీసుకొని అంటే స్కూల్ నుంచి పికప్ చేసి, డ్రాప్ చేసుకొని వెళ్ళిపోయేది. మొత్తం స్కూల్ అయిపోయింది 5:00. మా మదర్‌తోని ఒక గ్యాంగ్ 5, 6 మంది లేడీస్ మొత్తం గ్యాంగ్ వచ్చేది. మా మదర్‌తోని మా స్కూల్‌కొచ్చింది. ఆంటీ వాళ్ళు ఎందుకొచ్చింది మమ్మీ అంటే, సినిమాకి పోదాంరా అని తీసుకెళ్ళిండు. అదే యూనిఫార్మ్ కూడా ఇప్పలే నేను. అదే హ్మ్. షూస్, అదే యూనిఫార్మ్, అదే బ్యాగ్, అదే బుట్టి అది మొత్తం తీసుకొని డైరెక్ట్ నేను థియేటర్‌కెళ్ళినాం. మళ్ళా థియేటర్ కూడా టికెట్ ముందు నుంచి తీసారా? లేదు. హ్మ్. అయితే ఆంటీ అప్పుడు మనకు లైన్స్ ఉంటాయి గదా! ఇప్పుడు జెంట్స్ లైన్ వేరే ఉంటది. లేడీస్ లైన్ వేరే ఉంటది. లేడీస్ లైన్ వేరే ఉంటది. లేడీస్ లైన్‌లో వెళ్తే తొందరగా టికెట్స్ దొరుకుతాయి. సో, మా మమ్మీ నన్ను ఆంటీ వాళ్ళు ఆంటీకిచ్చేసి "ఈడిని చూసుకో" అనేసి బ్యాగ్, బుట్టు మొత్తం ఆంటీ వాళ్ళకిచ్చేసి, మా మమ్మీ ఎళ్లి టికెట్ తీసుకొనొచ్చింది. అబ్బా! మొ టికెట్ తీసుకొనొచ్చి మంచిగా బాల్కనీలో మళ్ళా మంచి సీట్సొచ్చినాయి. అది అదృష్టం అది. మా మమ్మీకి సీట్ల గురించి అంత అరేంజ్‌మెంట్ గురించి తెలీదు. కాకపోతే ఆ టైంలో మంచి సీట్లొచ్చినాయి. సీట్లొచ్చినాయి. మంచిగా కూర్చున్నాము. స్టార్ట్ అయింది. బీజీఎం వరుస్తున్నది. 'బీబీ వినాయక్' అదొక షాట్ ఉంటది. మొత్తం చార్మినార్ దగ్గర షాట్ ఉంటది. వెంకటేష్ గారు ఇట్లా కారు నుంచి ఇట్లా వస్తారు. పైనుంచి ఒక షాట్ ఉంటది. ఆ! టాప్ షాట్ ఉంటది. కరెక్ట్. చార్మినార్‌ని 4 మినార్లు కనిపిస్తాయి. స్కై కనిపిస్తది. బ్లాక్ షర్టు, ఆహ్, మన బ్లాక్ గాగల్సు, మన మెడలో అవి మాలలేసుకొని ఉంటారు గదా! రుద్రాక్ష మాలలేసుకుంటారు. అది లైక్ దట్ దట్ వెరీ వివిడ్ అంటే ఎట్లా ఇంపాక్ట్‌ఫుల్ షాట్ అంటే అది. మళ్ళీ బీజీఎం పెద్ద కూడా కోట్ మణి శర్మ గదా! పెద్ద కోట్ కూడా ఆ! ఉంటుంది. పెద్ద కోట్ గూడా ఉంటది. మణి శర్మ పిచ్చి పిచ్చిగా కొడుతున్నాడది. మెంటల్‌గా వచ్చేసినది అంటే వెంకటేష్‌ని అంత యాక్షన్ అంతా మొత్తం ఎలివేషన్స్ ఎప్పుడు చూడలేము గదా! ఎప్పుడంటే మనకు 'నువ్వు నాకు నచ్చావు' ఇలాంటి సాఫ్ట్ సినిమాల గురించి అవును. మాట్లాడతాం గానీ, వెంకటేష్ యాస్ ఎన్ యాక్షన్ మూవీ కిక్ యాస్ ఉంటాడు. ఎప్పుడు యూజ్ చేసుకోలేదు నాకు అందుకే 'నారప్ప' ఎప్పుడైతే ఓటీటీలో వచ్చిందంటే నేను డిసప్పాయింట్ ఎందుకైనానంటే 'నారప్ప' ఇట్ ఈస్ ద మూవీ దట్ షుడ్ వాచ్ ఇన్ థియేటర్స్. యూ ఎగ్జాక్ట్‌లీ. కెనాట్ వాచ్ 'నారప్ప' ఇన్ ఓటీటీ ప్రైమ్. దట్ షుడ్ బి ఆన్ థియేటర్స్. నాకు చాలా కోపమొచ్చింది. నాకు 'సైంధవ్' చూసేటప్పుడు కూడా అదే కోపమొచ్చింది. అరే 'ఘర్షణ' ఇచ్చిన వెంకటేష్ రా! ఏం చేస్తున్నారురా వెంకటేష్‌తోని? నాకు అర్థమైతలేదు. అనిల్ నాకు రావిపూడి సంక్రాంతికి వస్తున్నాం. ఎఫ్1, ఎఫ్2, ఎఫ్3 సారీ ఎఫ్1 కాదు. ఎఫ్2, ఎఫ్3 ఇవన్నీ ఉన్నాయి గదా! నేను చూసినప్పుడు అదే ఒళ్ళుమంట నాకు. హ్మ్. 'ఘర్షణ' ఇచ్చినోడు, 'గణేష్' ఇచ్చినోడు ఏం చేస్తున్నాడు? 'సైంధవ్‌కి' మంచి ఛాన్స్ ఉంది. యాక్షన్ హీరోగా మళ్ళా రివైవ్ అరే అయితే మంచి 'సైంధవ్' ఛాన్స్. అసలు ఫ్లాప్ అవ్వాల్సిన సినిమానే కాదురా. 'సైంధవ్' ఫ్లాప్ అవ్వాల్సిన సినిమానే కాదు. అది ఘోరంగా దెబ్బ కొట్టిందది. నాకు నచ్చలేదు. కాకపోతే ఘోరంగా దెబ్బ కొట్టిందది. అస్సలు అరే మేము టీవీలో చూసి ఇంకో సినిమా 'దృశ్యం'. చెప్పానా ఆ! నేను డాడీ వెళ్ళాం 'దృశ్యంకి' అప్పుడు. ఇంకా ఆ తర్వాత అవును. మా మమ్మీ మనం వెళ్ళాం. నేను ఫ్యామిలీ మొత్తం మనంకెళ్ళాం గానీ 'దృశ్యం'కెళ్ళలే. సీ హుహు. ఇఫ్ యూ హావ్ వన్ వెంకటేష్ గారి ఫిల్మ్ యూ విల్ హావ్ వన్ నాగార్జున గారి ఫిల్మ్ రిలీజింగ్. పారలెల్‌లీ. వాళ్ళు మంచి యెస్. యెస్. అండర్‌స్టాండింగ్ ఉంటుంది. నాగార్జున గారి ఫిల్మ్‌కెళ్తారు. వెంకటేష్ గారి ఫిల్మ్‌కి కూడా వెళ్తారు. అలా మనమే 'దృశ్యం' హ్మ్. వచ్చింది. తర్వాత 'సోగ్గాడే చిన్నినైనా' ఇంకా 'ఎఫ్2' 'నానక్ ప్రేమ'. వచ్చినట్టు. 'నానక్ ప్రేమ'. అహా! 'ఎఫ్2' వచ్చింది. సమ్ వెంకటేష్ గారి 'ఎఫ్2' సినిమా వచ్చింది. 'ఎఫ్2' 2019 'సోగ్గాడే చిన్నయ్య' 2017. అయితే యాహ్! అప్పుడు 'దృశ్యం' ఒకటి టీవీలో ఎప్పుడొచ్చినా చూస్తాను నేను. మనం ఎప్పుడు హుహు. అగైన్ 2 జర్నీయే. జెమినీ టీవీలో 'దృశ్యం', జెమినీ టీవీలో 'మనం'. భలే యాహ్! యాహ్! చూస్తానన్నమాట. వెరీ నైస్. యెస్. యాహ్! ఎంత నైస్ ఎంత మంచి సినిమాలుండేవిరా మనకి. ఇప్పుడు ఎందుకో టీవీ చూడటం లేదు, ఏమి చూడటం లేదు. భలే బాధగా ఓటీటీ ఉంటుంది. నిన్న 'శ్రీరామనవమి' రీసెంట్‌గా జెమినీ టీవీలో 'శ్రీరామనవమి' వచ్చింది. ఎంత మంచి సినిమారా అది. ఆ! మనకు గుర్తుకే ఉండవు ఆ! ఇవి. ఆ! ఆ! నాకు 'శ్రీ ఆంజనేయులులో' అన్నిట్లో ఇష్టమైందంటే ఎస్‌పీబీ 'చార్మినార్' వారి యాక్టింగ్ అంటే వాయిస్ యాక్టింగ్. అబ్బా! అర్జున్ గారికి ఇస్తారు గదా! అంటే వాయిస్ యాక్టింగ్ ఇస్తారు గదా! దేవుడాయన. క్రేజీ ఇస్తారు. అంటే, అంటే ఆ డైలాగ్ చెప్పేటప్పుడు సంకల్పం. మనిషికి సంకల్పం చాలా అవసరం అనుకుంటే ఇంటెన్సిటీతోని జెప్తారు. లైక్ అంటే 'అర్జున్ సర్జా' ఈస్ ఎ వెరీ గ్రేట్ యాక్టర్ అండ్ నాట్ టేకింగ్ అవే ఫ్రమ్ థాట్. బట్
ఎస్‌పీబీ గారిది వాయిస్ ఓవర్ ఇంకా చాలా బాగా ఎక్కువ ఉంటది. నువ్వు 'తెనాలి' సినిమా లైక్ మనం 'కమల్ హాసన్' గారివి 'తెనాలి', 'పంచతంత్రం' లేకపోతే హ్మ్. 'ముంబై ఎక్స్‌ప్రెస్', 'బ్రహ్మచారి' ఇవి సినిమాలన్నీ అసలు 'తెనాలి' చూడు నువ్వు. అసలు ఎస్‌పీబీ హ్మ్. గారిది ఒక డైలాగ్ 'తెనాలి' ఎన్ని సార్లు యూట్యూబ్‌లో పెట్టుకొని చూస్తానో 'తెనాలిలో' ఒకటుంటుంది. సార్ మీకు మీకు హ్మ్. నే మీకు పాలు వేసి అంటే తర్వాత డికాషనేసి, చక్కెరేసి కలిపి అంటే, అయ్యో! దాన్ని కాఫీ అంటారే నేననేది కుంభాభిషేకం అంటాడు. ఈ మధ్య అంతా రీల్స్ శివమయం అని పెద్దలంటారు. కానీ నాకంతా ఆ! భయమే. యమ భయం. కాలం తిరిగిన వాళ్ళు కాలం చేస్తారని కాల జ్ఞానం చెబుతుంది. కానీ కాలం చేసే టైంలో కాలు తిరుగుతుందేమోనని భయం. కవిత భయమండి, కథ భయమండి. దేవుడి కథ నా భయమండి, రాముడి కథ నా భయమండి. అలుపు భయం, తీసుకున్నదంతా నా భయం, బాణానికి చికిత్స భయం అని చెప్పి ఒక పెద్ద అండ్ లైన్ అండ్ ఉంటది. ఐ యామ్ టెల్లింగ్ యూ 'తెనాలి' అని ఒక సినిమా ఉంటుంది. హ్మ్. 'బ్రహ్మచారి' అని ఒక సినిమా ఉంటుంది. 'ముంబై ఎక్స్‌ప్రెస్' సంగీతం శ్రీనివాస్ సినిమా ఉంటుంది. 3 సినిమాలుంటాయి. యూ హావ్ టు వాచ్ హ్మ్. దోస్ ఫిల్మ్స్. ఆ 'తెనాలి' యాహ్! సినిమాలో డబ్బింగ్ చెప్తా. బ్యూటిఫుల్లీ డబ్డ్ ఫిల్మ్. యాహ్! బ్యూటిఫుల్లీ డబ్డ్ ఫిల్మ్. నాకు ఎమోషన్ వచ్చేస్తుంది. తర్వాత నువ్వు మాట్లాడు. నేను మాట్లాడడానికి టైమ్ ఇస్తా. ఓకే. 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 ఏవిఎస్ గారు ఫర్ డాక్టర్ పంచభూతం. ఏవిఎస్ హ్మ్. క్యారెక్టర్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్. డాక్టర్ హ్మ్. పంచభూతం ఈస్ వన్ సైకియాట్రిస్ట్. డాక్టర్ హ్మ్. డాక్టర్ కైలాష్ ఈస్ జయరామ్ గారు ఏసారు ఆ రోల్. ఓకే. ఓకే. రాజేంద్ర ప్రసాద్ గారు డబ్బింగ్. బ్యూటిఫుల్ డబ్బింగ్. ఎక్సలెంట్ డబ్బింగ్. ఓకే. ఓకే. నెక్స్ట్ జ్యోతిక హీరోయిన్. హుహు. ఝాన్సీ ఇచ్చారు. జలజ డాక్టర్ కైలాష్ వైఫ్. ఎస్‌పి శైలజ హుహు. గారు ఇచ్చారు. కమల్ హాసన్ నైస్. తెనాలి హ్మ్. ఎస్‌పీబీ. మనం. ఓహ్! ఎస్‌టీడీ. ఎస్‌పీబీ ఓన్లీ రజనీకాంత్ గారికి మను అండ్ కమల్ హాసన్ గారికి ఎస్‌పీబీ. నేను 'విక్రమ్' చూసినప్పుడు ఇంటికొచ్చి ఇట్లా కన్నీళ్ళు ఎందుకంటే నా డ్రీమ్ నాకు యాస్ ఎ సింగర్ యూ నో భాను గారు అంటే ఎంత ప్రాణం యాహ్! మాకని. సో యాహ్! యాహ్! ఆయన ఆ వాయిస్ మిస్ అవ్వడం ఇస్ వెరీ అన్‌ఫార్చునేట్. యాహ్! యాహ్! సో 'తెనాలి' ఆ! ఇస్ లైక్ వన్ ఫిల్మ్ వి వాచ్ ఇన్ యూట్యూబ్ ఆల్సో. హ్మ్. యాహ్! యాహ్! కొంచెం హెవీ అయింది ఎస్‌పీబీ గారి గురించి మాట్లాడితే. మళ్ళీ బ్యాక్ టు జెమినీ టీవీ, బ్యాక్ టు శ్రీకాంత్. శ్రీకాంత్ గారిది ఇంకో సినిమా ఉంటది. 'కబడ్డీ కబడ్డీ' అని ఇంకో సినిమా ఉంటది. అది కూడా మళ్ళా మధ్యాహ్నం వేసేటోడు జెమినీలో. 'కబడ్డీ కబడ్డీ' సినిమా ఆ! ఏందంటే గుర్తులేదేమో ప్లాట్ చెప్తా. ఇట్స్ లైక్ శ్రీకాంత్ గారు ఉంటారు. హీరోయిన్ ఉంటది. హీరోయిన్ ఎవరో తెలీదు. సో, హీరోయిన్ వాళ్ళ బావ కబడ్డీ ప్లేయర్ ఉంటాడు. సో, వాళ్ళిద్దరికీ పెళ్లి అయితూ ఉంటది. బట్ హీరోయిన్‌కి శ్రీకాంత్ గారంటే ఇష్టం. సో, ఇంట్లో గురించి మాట్లాడితే ఛాలెంజ్ ఇస్తారు. "నువ్వు నాతో కబడ్డీ మ్యాచ్ ఆడు. అప్పుడు నీకి హీరోయిన్ నీకిచ్చి పెళ్లి చేస్తా" అని ఓ వాళ్ళ బావ వాళ్ళు అంటే కాంపిటీషన్ పెట్టుకుంటారనమాట. సో, ఇప్పుడు శ్రీకాంత్ గారిని మరి వాళ్ళ టీమ్‌లో ఎవరెవరున్నారో ఒకటి 'ఎల్‌బి శ్రీరామ్'. 'ఎల్‌బి శ్రీరామ్‌ది' ఒక ఊతపోతూ ఉంటది. ఇప్పుడు చెరుకు పూటలో చాకెడు బియ్యంలో గెచ్చెకొడితే దచ్చెంట, అలొచ్చెంట, అలొచ్చెంట. కృష్ణ భగవాన్ ఉంటారు. ఆయన 'ఎల్‌బి శ్రీరామ్' ఉంటాడు. కృష్ణ భగవాన్ ఉంటాడు. ఇంకోడు పిచ్చోడు క్యారెక్టర్ ఉంటాడు. మధ్యలొస్తాడు. నేను ఆల్తా అనుకుంటాడు. అలాంటి చాలా క్రేజీ ఉంటది. దట్ ఎట్లుంటది ఆ సినిమా, ఇగో నీకు కోట్ ఇచ్చినా, నీకు సీన్ ఇచ్చినా, ఇట్లా కెమెరా నేను పెట్టేసినా, ఇదో కెమెరా ఇట్లా నేను ఫ్రేమ్ పెట్టేసినా, ఆడుకోండి మీరు. స్క్రీన్ హ్మ్. ప్లేస్ అది డైలాగ్ రైటింగ్ నేను రాయను. మీరే ఆడుకోండి. మొత్తం ఇంప్రూవైజేషన్ ఉంటది. ఎవ్రి ఫకింగ్ లైక్ కామెడీ యాక్టర్స్ ఎవరు ఉంటారో దే ఆర్ ఆన్ ద ప్రైమ్. క్రేజీ ఉంటది మొత్తం. చాలా కామెడీ యాక్టర్స్ ఉంటారు. అందరికి ఒక ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసి మీరు ఆడుకోండిరా ఇళ్ళకి టీవీ పెట్టేసినా అని అంటే అనిపిస్తది. క్రేజీ సినిమా నువ్వు చూడు మంచిగుంటది. హ్మ్. అలాంటి ఇంకో సినిమా అంటే మళ్ళా ఇంకో సినిమా మళ్ళీ జెమినీ టీవీయే దట్ ఈస్ 'తిరుమల తిరుపతి వెంకటేశ' అని ఆహ్, హ్మ్. బ్రహ్మానందం, శ్రీకాంత్, రవితేజ, రోజా గారు కూడా ఉంటారు దాంట్లో. సో అందులో ఓకే. ఏమనంటే కోట శ్రీనివాస్ గారు ఈ ముగ్గురు హీరోయిన్స్‌కి ఫాదర్ అన్నమాట. కోట గారు ఒక మ్యాన్షన్‌కి వాచ్‌మెన్. సో, ఓనరు మ్యాన్షన్ వదిలేసి నేను ఒక 4, 5 నెలలు నేను బయటెళ్తాను. ఈ మ్యాన్షన్ కాపాడు మంచిగా కాపలి గాయి అంటే కీస్ తీసుకొని ఆయననే నా మ్యాన్షన్ అనుకోని బడాయియకుండా మ్యాన్షన్‌లో ఉండిపోతాడు ఇల్లుని వదిలేసి. అది చూసి శ్రీకాంత్ ఈ రవితేజ, బ్రహ్మానందం వీళ్ళు ముగ్గురు గ్యాంగ్ అరే! ఈ మ్యాన్షన్‌లో ముగ్గురు ఆడపిల్లలున్నారు. ఈ మ్యాన్షన్ గూడా పెద్దగుంది. వీళ్ళని పడేస్తే మనం గూడా రిచ్ అయిపోవచ్చు అనుకుంటా, వాళ్ళు గూడా స్కెచ్ చేసుకొని వీళ్ళని పడేస్తారు. ఈ హీరోయిన్స్ ఏమనుకుంటారు, అరే! వీళ్ళెవరో రిచ్ గైస్ ఉన్నారు. బ్రహ్మానందం ఎవరో మ్యూజిషియన్ ఉన్నాడు. వీడేమో రవితేజ ఏమో డాక్టరు.
ఆహ్, శ్రీకాంత్ గారేమో ఆర్కిటెక్ట్ అనుకుంటా వాళ్ళు కూడా బడాయి కొట్టి వీళ్ళు రిచ్ వీళ్ళని మనం పెళ్లి చేసుకుంటే మేము సెటిల్ అయిపోతామని వాళ్ళు సెటిల్ అయ్యే ఛాన్స్ తోని వాళ్ళు అనేసుకుంటారు. లాస్ట్‌లో ఏమైనా తెలిసేది మధ్యలో ఏం తెలిసేదంటే వీళ్ళు న ఏమి లేని బికారి గారిని కోటా వాళ్ళ ఫ్యామిలీ కూడా బికారిగానే. సో, ఇద్దరు బికారిగానే. మొత్తం 2 సైడ్ నుంచి మొత్తం బికారిగానే. సో, అది చెప్పాను ప్లాట్ కొంచెం సిమిలర్‌గా ఉంటది. కామెడీ మస్తుంటది. దాంట్లో ఆ! ఒక సాంగ్ ఒక ఒక కామెడీ సీన్ ఉంటది. నీకు గుర్తుండొచ్చు. దాంట్లో ఒకటుంటది. డంగనక డంగనక డన్ పుట్టిన వాడికి మరణము తప్పదు. డంగనక డంగనక డన్ మరణించిన వానికి జన్మము తప్పదు అనుకుంటా అది క్రేజీ ఉంటది. మొత్తం అది కూడా రైటింగ్ చాలా బాగుంటది. ఆ సినిమా కూడా బాగుంటది. ఏ ఆ! నేనివి చూడలేదురా అసలు. చూడు. క్రేజీ ఉంటది. ఆ! ఫైనల్లీ హానరబుల్ 3 మెన్షన్స్. ఇప్పటికే చాలా మెన్షన్స్ యాహ్! చేశాం గానీ, హానరబుల్ 3 మెన్షన్స్ చెప్పు. అదే. యాహ్! 3 నీవి చెప్పు. వెర్షన్స్ నాది చెప్పనా? ఒకటి ఈ సినిమా పేరు నాకు గుర్తుకు రావట్లేదు. మళ్ళీ 'శ్రీకాంత్', 'రాజేంద్ర ప్రసాద్', 'కోవేశ్వర్ల', 'బ్రహ్మానందం'. అది అది ఏదో సినిమా ఉంటది. దాని ఇప్పుడు 'బ్రహ్మానందం' 'కోవేశ్వర్ల' గారిది పుడుతూ ఉంటాడు. ఆ! త గుర్తు రావట్లేదు గానీ సినిమా తెలుసు. రోజా గారు గూడా ఉంటారు. రోజా గారు ఉంటారు. అదేదో సినిమా ఉంటది. అది కూడా క్రేజీ సినిమా ఉంటది. అది కూడా టీవీలో చాలా సార్లు చూసింది. హిందీలో దాన్ని రీమేక్ చేశారు. దాని పేరు 'ఆంధని అట్టని ఖర్చా రూపాయి' అనుకుంట ఆ సినిమా ఉంటది. తెలుగు చూసా 2 అంటే తెలుగుది బావుంటది, హిందీది బావుంటదా అంటే నన్ను అంత కంపేర్ చేయలేను గానీ 2 బావుంటాయి. 2 చెక్‌ఔట్ చేయొచ్చు. రెండోదొచ్చేసి మళ్ళా శ్రీకాంత్ గారిది 'పెళ్ళాం ఊరెళ్తే' మాత్రము నాకు ఇష్టం ఆ సినిమా. పిచ్చి పిచ్చి అంటే ఎన్ని సార్లు చూసానో అర్థం అది లెక్కలేనంత సార్లు చూసినా. మళ్ళీ జెమినీ టీవీ మొత్తం జెమినీ టీవీయే రోజంతా జెమినీ మొత్తం టీవీ నడుస్తూ ఉంటది. రోజంతా జెమినీ టీవీ నడుస్తుంటది మా ఇంట్లో. అందులో కూడా వేణు సార్ సో టాకింగ్ మళ్ళా వేణు తట్టంపూడి మళ్ళా మన హనుమాన్ జంక్షన్. హనుమాన్ జంక్షన్‌లో అబ్బా! కూడా క్రేజీ ఉంటది అది. దేవి అది ఇటు యాహ్! చూడు, ఇటు రా బ్యూటిఫుల్ ఏంటి ఫిల్మ్ మన హనుమాన్. గాలి ఎగిరినట్టనిపిస్తుంది కాసేపు కాసేపు ఆగు ఆగు నీటిలో మునుగుతున్నట్టు కూడా ఉంటది. పాలు పితుకుతూ పితుకురా పితుకు అయ్యో! ఇట్స్ ఎంఎస్ లైక్ ఎల్‌బి ప్రాపర్ ఎల్‌బి శ్రీరామ్ అండ్ ఇట్ ఈస్ ఎల్‌బి శ్రీరామ్ గారు అండ్ ఎంఎస్ నారాయణ గారు అండ్ వేణు. యాహ్! సో క్రేజీ నా ఉంటది. హానరబుల్ 3 మెన్షన్స్ ఏంటి అంటే ఒకటి 'చట్టబ్బాయ్'. 'చట్టబ్బాయ్' ఇప్పుడే హ్మ్. కదా చూసా. 'అహనా పెళ్ళంట.' హ్మ్. హ్మ్. నేను అది మళ్ళీ చెప్తున్నా. మళ్ళీ ఐ యామ్ నాట్ ఇన్వాల్వింగ్ 'శంకరాభరణం', 'సాగర సంగమం', 'స్వర్ణకమలం' వగైరా వగైరా. యాహ్! ఇప్పుడు 'శ్రీ' యాహ్! యాహ్! సినిమాలో 'మాయాబజార్', 'మాయాబజార్' 'మిస్సమ్మ'. 'మాయాబజార్'. యాహ్! 'మిస్సమ్మ'. 'మిస్సమ్మ' ఫస్ట్ ఉంటుంది. నెక్స్ట్ 'మాయాబజార్' ఉంటుంది. తర్వాత హ్మ్. ఇప్పుడు చెప్పిన 2 సినిమాలుంటాయి. మిస్సమ్మ ఏది మన 'భూమిక శివాజీ' గారిదా? 'సావిత్రి' గారిది. ఓహో! 'సావిత్రి' ఇది గారు, కూడా బాగుంటది. ఎన్టీఆర్ గారు, జమున గారు ఆ 'మిస్సమ్మ'. హ్మ్. ఓకే. నా ఇది కూడా 'మిస్సమ్మ' బాగుంటది. కూడా అక్కడి నుంచి వచ్చిందే. నా పేరు 'మిస్సమ్మ' కూడా అక్కడి నుంచే వచ్చింది. ఓకే. అందులో శివాజీ గారిది కూడా బాగుంటది 'మిస్సమ్మ'. అది 'భూమిక' గారిది ఆ సాంగ్ ఏదో నేనంత ఉంటది. ఫ్యాన్ గాదు. అంత ఫ్యాన్ హ్మ్. అసలు సినిమానే నేను చూడలేదసలు. ఓకే. యాహ్! యాహ్! ప్రిటీ మచ్ చాలా వైబ్ అయిపోయినాం. ఇది పాడ్‌కాస్ట్ చాలా మీరు వినడానికన్నా మేము సరదాగా మాట్లాడుకోవడానికి చేస్తుంటుంది. అంతే. ఫ్లో లేదు. ఏం లేదు. నా యాహ్! ఇష్టం వచ్చినట్టు మాట్లాడాం. హ్మ్. ఓకే. మా ఈ నాన్‌సెన్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, కామెంట్ ఫ్రెండ్స్‌తో షేర్ ఖచ్చితంగా చేయండి. చేయండి. యాహ్! కామెంట్స్ ఖచ్చితంగా చేయండి. ఆహ్, మేము నెక్స్ట్ వీడియో ఓడిసీ ఆ! చేస్తది. 3 డెఫినెట్‌గా ఉన్నాయి. ఈరోజే ఎడిట్ చేస్తాను. యాహ్! హ్మ్. నాకేమి డౌటే ఈరోజు రోయ్. ఎడిట్ ఏమో గ్రహాలు బ్యాండ్ మారే తో ఖుదా క్యా కరేగా అన్నట్టు సినిమా ఆ! అట్లయితుంది. చలో యాహ్! చల్ దెన్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ సో బాయ్. మచ్. బాయ్. బాయ్ బాయ్.